అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వేణుస్వామి, వీణా శ్రీవాణి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లివి. వారిద్దరూ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సెన్సేషన్‌గా మారిపోయింది. టీవీ5 జర్నలిస్ట్ మూర్తి తమని 5,00,00,000 డిమాండ్ చేస్తున్నాడని, అలాగే తమ మీద ప్రచారం ఆపడానికే తన అనుచరుడైన అమర్‌తో కలిపి మనకి వాళ్ళు సెటిల్‌మెంట్ చేయడానికి వాళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారని వాళ్ళు ఆరోపించడం జరిగింది. పైగా ఈ వీడియోని చివరి వీడియోగా పరిగణించాలని, తాము సూసైడ్‌కి కూడా సిద్ధంగా ఉన్నామని, దీన్ని తమ మరణ వాంగ్మూలంగా కూడా పరిగణించాలని వారు రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. దీని మీద టీవీ5 మూర్తి కావచ్చు, అలాగే ఇంకొంతమంది ఫిల్మ్ జర్నలిస్టులు, పోలీసులకు కూడా కంప్లెయింట్ చేశారు. ప్రస్తుతం నాతో పాటు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారున్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ఎపిసోడ్‌లో ముఖ్యంగా వీణా శ్రీవాణి, అలాగే వేణుస్వామి మనస్తత్వాలు ఎందుకిలా తయారయ్యాయి? వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకునే వరకు ఇంత బేలగా ఎందుకు వెళ్లారు? అలాగే అసలు దీని వెనక ఈ సెటిల్‌మెంట్‌ల పర్వం నిజంగా ఏదైనా నడుస్తోందా? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. అయితే మనం లైవ్‌లోకి వెళ్లే ముందుగా వీణా శ్రీవాణి, వేణుస్వామి రిలీజ్ చేసిన వీడియో ఏంటో ఒక్కసారి చూద్దాము. అది చూస్తేనే మనకి లైవ్‌లో ఏం జరగబోతుందనేది గూడా మీకు ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది. నాగనాథ్ గారు మీరు ఆల్రెడీ చూసారు. అయినా సరే మన లైవ్ ఈరోజు దీంతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్లడం జరిగింది. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. సో ఇదంతటికి కారణం ఒక వీడియోని మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఆడియో వినాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు మెసేజ్ చేశాక నేను మళ్ళీ మెసేజ్ చేశాను, లైక్ యూ వాంట్ మీ టు వెయిట్ అది ఇది అని చెప్తే లేదు ఇక్కడ ఇంకా లేట్ అయ్యేలా ఉంది, ఇది అలా సింపుల్ గా కూర్చొని మాట్లాడుకునే మ్యాటర్ కాదు కదా, మళ్ళీ అందులో ఇంకా ఎందుకు రిస్క్ ఫోన్ లో మాట్లాడడం అన్నట్టు నేనైతే మెసేజ్ పాస్ చేశానమ్మా. ఏమన్నాడంటే 5 లక్షల, సరిగ్గా విన్నావా, 50 లక్షల, 5 లక్షల, 5 కోట్ల, 5 అన్న ఫిగర్ నువ్వు ఒకటే చెప్తున్నావు అంటే నేను కూడా షాక్ తిన్నాను. 5 అని అన్నాను, గుర్తుందా నీకు? 5 అని చెప్పేసి నువ్వంటున్నావు సిఆర్ అని, నేనంత ఎక్స్పెక్ట్ చేయలేదు 5 సిఆర్ అని. నేను బయటకు రాగానే ఏమన్నాను, అంత అయితే అఫోర్డ్ చేయలేడు అని చెప్పానా? అమర్ ఒక్కటి చెప్పనా, ఈ సోషల్ మీడియా ఈ పోస్టుల కోసం ఆ కోసం ఆయన లైఫ్ స్టైల్ ఏదో బయట పెట్టుకుంటాడు, కానీ ఆయనది ఇంటర్నల్ గా లైఫ్ స్టైల్ ఏందో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన ఎంత బ్రాండెడ్లు వాడి ఎంత షో ఆఫ్ చేసుకున్నా కూడా లోపల లైఫ్ ఏంటిదన్న నాకు తెలుసు కదా. 5 కోట్లు ఎక్కడి నుండి తెచ్చిస్తాడు అమర్? నేను అన్నాను అప్పుడే, నాకు తెలిసి ఇది వర్కౌట్ కాకపోవచ్చు అని చెప్పి. అది మ్యాటర్. అదేనా చెప్పేస్తే మనం చెప్పేద్దాం, ఏముందా ఇప్పుడు అంటే మనం ఇంకా ఆయన నుండి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ వినలేదు కాబట్టి నేనేమంటున్నానంటే, ఆయన ఎవరో ఉన్నారు కదా, అబ్బా నాకు ఆయన పేరే నాకు రావట్లేదు, కల్లేరు రాజేషా ఎవడో చెప్పావు, సారీ వాడు వీడు అంటున్నాను, సారీ. సో ఆయనకి ఈ మెసేజ్ పాస్ చేయలేమా మనము? అంటే అదే వాళ్ళ చిన్నాన్న గారు కొంచెం సీరియస్ ఉన్నారంట, తనతో ఇంకా ప్రశాంతంగా మాట్లాడలేదు. నేననేది ఏంటంటే ఓకే ఇవన్నీ ఓకే గానీ మనము ఇది తెలియకుండా అది గెలికేసి ఇప్పుడు వదిలేసామంటే వాళ్ళు చాలా ప్రెస్టీజ్ తీసుకుంటారు. అది నేను అంటారు, ఇంకా గట్టిగా ఇది అవుతారు. ఇలా టైం వేస్ట్ చేసి నన్ను ఇచ్చేసి వచ్చి కూర్చొని బేరంతా కొట్టకుండా ఇచ్చేసి ఇప్పుడు మేము చేయలేము, ఏం చేసుకుంటావో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడతారు. నాకు తెలుసు, నాకు అర్థమైంది ఆ పాయింట్. నేను అందుకే అది అంటున్నా, మళ్ళీ మనం అది పాపం మన హెల్ప్ చేయబోయి ఇంకా దాన్ని ఇరకాటంలో పెట్టలేం కదా అని నేనేమంటానంటే, ఇప్పుడు సార్ వాళ్ళంతా ఇది కాదంట, వాళ్ళకంత ఇది లేదంట, 5 కోట్లు అయితే అఫోర్డ్ చేయలేడు. ఒక మాట చెప్పడానికైనా అది అనేది అంటుంది. వాళ్ళంతా అడుగుతున్నారు,
వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది. నువ్వు చేయగలిగింది ఎంత, నువ్వు చెప్తే ఇప్పుడు నేను నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే అంటే అయిపోతుంది. ఆ కంఫర్ట్ జోన్ ఏంటి అని చెప్తే అయిపోతుంది. నేను అంటది ఇప్పుడు ఆయన 5 కోట్లు అన్నప్పుడు అమర్ ఒక మాట నేను చెప్పనా. ఇప్పుడు అక్కడ ఆయన ఇచ్చిన ఏమంటారు 5 కోట్లు అనే ఫిగర్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు వేణుస్వామి కూడా నన్ను నమ్మాలి కదా, 5 కోట్లు ఏ లెక్కలో అడిగారు అసలు అన్నట్టు. అంటే నేను నీకు మనలో మన మాట, నేను నీకు యాజ్ అ ఫ్రెండ్ గా నేను నీకు చెప్తున్నాను. రేపు ఆయన కూడా నన్ను 5 కోట్లు దేనికోసం డిమాండ్ చేశారు అని అడిగితే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు ఇక్కడ. నీకు అర్థమైందా నా పాయింట్? ఆయన నా మాటని నమ్ముతాడా అనే క్వశ్చన్ మార్క్ లో నేను ఉన్నాను. ఆ ఫిగర్ వినగానే చూసావుగా నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది బయటకు రాగానే. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము? నేను అదే అంటుంది. ఇప్పుడు వాళ్ళు అడిగారంటే ఆయన చెప్పే రీజన్స్ ఏంటంటే చెప్పాడు కదా, చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి, వీటన్నిటిని నీకు చేయాలి, ఇప్పుడు ఓనర్స్ కి ఇచ్చుకోవాలి. అంటే ఇందులో బిఆర్ నాయుడు గారికి, ఇందులో ప్రేమకి రాంబాబు గారికి కూడా పోతుందా? అందరికి వెళ్తుంది. అందరికి మూర్తి ప్రేమ అబ్బు కనెక్ట్ అయ్యారు. అదే అంటున్నాను. ఉమ్మడిగా ఆయన్ని అందరు కలిసి వేణుస్వామి గారి మీద దాడి చేద్దాం అనేది ఇది ఇట్లా పెట్టుకున్నారు. అది నేను అంటుంది. అంత పెద్ద మంది, అందుకే అన్నట్టు చూసావు కదా, సో మనీ ఇవి ఉన్నాయండి, చిక్కుముళ్ళు ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ తిప్పుకుంటూ రావాలి, ఇవన్నీ చేసుకుంటూ రావాలి అని. అది ఆయన ఏం చేశాడు, మనలో మన మాట. ఇప్పుడు జస్ట్ మనలో మన మాట 5 కోట్లు అయితే ఆయన ఆఫర్ చేయలేడు అంటే ఆయన దగ్గర అంత లేదు. ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేను నీకు పర్సనల్ గా చెప్తున్నాను. ఆయన లైఫ్ స్టైల్ అంత కాదు. ఎందుకంటే నేను దగ్గర నుండి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇప్పుడు? ఈయన ఒకవేళ ఇలా సెటిల్మెంట్ చేసుకోకపోతే? లేదండి, నేను ఏదో 50 లక్షల కంటే ఇచ్చుకోలేను, లేదా నేను 1 కోటి రూపాయల కంటే ఇవ్వలేను అని ఏదైనా ఒక మాట చెప్తే నేనేమంటానంటే, మనకేం వద్దు, నువ్వు వద్దు, నేను ఇన్వాల్వ్ అవుతాను అనేది వాళ్ళకు మాట చెప్పేసాం అనుకో, వాళ్ళకంత ఇదే లేదంటే ఆయన పోటీ చేయలేడంట, ఇది ఆయన రేంజ్ అయితే ఇది, దీంట్లో అయితే ఏమన్నా మీరు చేయగలుగుతారంటే కూర్చుందామండి అని చెప్పేసి మనం స్కిప్ అయిపోవచ్చు. నేను అంటే అది నేను అందుకే ఆయన్ని ఒక చెప్పమను, చేయగలను. అదే అంటే అది ఎందుకంటే నేను ఇప్పుడు నన్ను ఇచ్చేసావు, నేను తీసుకెళ్లాను, నీ క్లియర్ గా నేనే నేను ముందు తీసుకెళ్లి కూర్చోబెట్టాను. అసలు ఈ విషయంలో చెప్తున్నాను కదా, నీతో పాటు అసలు నన్ను అక్కడ వరకు తీసుకెళ్లడమే ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ. నేను చెప్తున్నాను కదా. అయ్యో నువ్వు నీ మొహలే, మనలో మనకి అవన్నీ ఎందుకు లేదు. నేను అసలు మనకు సంబంధం లేకపోయినా సరే నువ్వు అడిగావు అని చెప్పేసి నేను దాన్ని అప్పటికప్పుడే పంపించాను. ఏ కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అవన్నీ పంపించాను నీకు. నేనే మాట్లాడి ఇది ఏమైనా సెటిల్ చేయగలుగుతామండి ఆయనతో మాట్లాడి, ఇలా కాదండి సరే మీరు ఎంత ఇవ్వగలరో ఏం చేస్తారో చెప్పండి, వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి ఆ ఫిగర్ నచ్చితే ఇది అవుతాం, లేదంటే నేను నా ఫ్రెండ్ స్కిప్ అయిపోతాం, ఆ తర్వాత మీరు ఏమొస్తుందో అదంతా మీరు చూసుకోండి అని చెప్తే అయిపోతుంది. నేను అంటుంది అది. మనం ఈ విషయంలో మనము అసలు ప్రవీణ్ గారికి చెప్తాం, ప్రవీణ్ గారు ఆయన కన్వే చేసుకుంటాడు, ఏమండి ఆయన 1.5 కోటి ఇవ్వాలని అంటాడు, 1 కోటి రూపాయల కంటే ఇవ్వని అంటాడు, ఇదండి పరిస్థితి అని అంటే, వాళ్ళు సార్ రమ్మన వచ్చినంత ఏదో ఒకటి వచ్చింది సార్ రమ్మన్న ఇది అంటే కూర్చుంటారు, లేదంటే వద్దులే మనం చాలా మందికి ఇచ్చుకోవాలి, ఇది చేసుకోవాలి, వర్కౌట్ కాదు అంటే లైట్ తీసుకుంటా. అది నేను అంటుంది. ఇందులో మూర్తి కూడా తీసుకుంటాడంటావా? పక్క ఖచ్చితంగా పంచుకుంటారు కావచ్చు. రాంబాబు 250 రూపాయలు, 300, 500 రూపాయలు ఇవి కూడా వాళ్ళు రాంబాబు తెలుసా. మళ్ళీ ఇలాంటి వాళ్ళకి ఇంత పెద్ద అమౌంట్ చాలా ఎక్కువ కదా మరి. చెప్తున్నా అవి కూడా వదలరు, అళ్ళు వదులుతారు. ఇప్పుడు వాళ్ళకి అందరూ ఆడు చెప్పే లెక్క ఏంటి, ఆయన చెప్పే లెక్క అందరికి 30-40 ఇచ్చుకుంటూ వెళ్ళాలి, అన్ని వీటన్నిటిని ఇచ్చేసుకుంటూ వెళ్ళాలి. ఛానల్ హెడ్లకి నేను చిల్లర ఇట్లాంటివి ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఛానల్ హెడ్లు అంటే మళ్ళీ వాళ్ళకి గట్టిగా సమర్పించుకోవాలి, అవన్నీ చేయాలని చెప్పేసి ఆయన దీంట్లో ఇది ఉండలే. కానీ మనం ఎంత చేయగలం, ఎంతవరకు చెప్తే దాంట్లో వాళ్ళు చేయగలరా లేదా అనేది చెప్తే అయిపోద్ది అంతే. అంటే నేను రేపు ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా అని. నీకు ఒక చిన్న ఇది ఇస్తాను చూడు, వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో డీల్ చేసుకుని అప్పటికి నేను కూడా రానంటే రా మరి నువ్వు అని నువ్వు లోపలికి రమ్మంటే వచ్చి లోపలికి నేను, అవునా కదా? నువ్వు లేకుండా ఎలా నువ్వు కూడా రా, నువ్వు ఉంటే ఇది ఉంటుందంటే సరే నేను ఒక ఆడపిల్లని ఒక్కదాన్ని లోపలికి పంపించాను కరెక్ట్ కాదని చెప్పి
బాలు వాళ్ళ కోట్లు వేసేద్దాం, ఆయన ఒకటి చెప్పమను, మనం జస్ట్ కన్వే చేద్దాం ఇదని. వాళ్ళు అది ఓకే అనుకుంటే ఇదవుతారు, లేదంటే మనం జస్ట్ చెప్పగలిగాం, నువ్వు నన్ను ఆ స్క్రీన్ షాట్ అదేంటది ఆ కంప్లైంట్ కాపీలు పంపించమన్నా పంపించాను, ఆ తర్వాత ఏదో అనుకున్నాం వర్కౌట్ కలిపి మనం లైట్ తీసుకుంటున్నాం. అది నేను అమ్మో లేదమ్మా, లేదు ఇక్కడికి ఎండ్ చేసేద్దాం. నేను బయటకు వచ్చినప్పుడు ఏమన్నాను, ఇప్పుడు కల్పించేసి షీ సో అండి తనే చూస్తుంది అని చెప్పేసి నేను వెళ్ళిపోదాం అనుకున్నా యాక్చువల్ గా. బట్ నాకెందుకు నేను తీసుకొచ్చాను, నేను ఉండాలి పక్కన, తన పక్కన ఉండి నేను దాన్ని అది నేను అనేది ఏంటంటే ఇంపార్టెంట్. ఇది మనకు వద్దు, నువ్వు ఏది చెప్పేసే ఇది ఇవన్నీ ముసుగులో గుద్దులాట్లు కదండి. మాకు వేరే ఇంట్రెస్ట్లు కూడా ఏం లేవు. మీరు చెప్తే అదంతా వాళ్ళకి చెప్తాం, వాళ్ళకు నచ్చితే రమ్మంటే ఎల్లండి కలవండి, లేదంటే అవదని చెప్తారు వాళ్ళు, నేను చెప్పేస్తాను అంతే. ఇంతవరకు అయితే మేము తీసుకుంటామండి. ఇప్పటికే మనం కొంచెం అంటే ఎక్కువే తీసుకుని వెళ్ళాం, అంటే మనం అది ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఏదో సెటిల్ చేద్దాం అన్నట్టు. అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇలా ఉంటాయా సెటిల్మెంట్లు అంటే? వామ్మో, నేను ఎక్కడికి వచ్చాను, ఏం జరుగుతుంది నా వెనకాల? నాకు అసలు లేదు అవన్నీ. ఇప్పుడు నాగేంద్ర నచ్చాడు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అవునవును ఎమ్మెల్యే ఇప్పుడు చెరువులో ఏదో ఇది కట్టాడని చెప్పేసి ఇప్పుడు ఈ హైడ్రా అని చెప్పి నడుస్తుంది. ఇప్పుడు రంగనాథ్ అని చెప్పేసి కమిషనర్ ఇప్పుడు అక్రమ కట్టడాలు మొత్తం కూల్స్తున్నాడు అనమాట, వీటిలో కట్టినవన్నీ. దాంట్లో వాళ్ళిద్దరికి పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు అది అక్కడ సెటిల్మెంట్ అవుతుంది ఇప్పుడు. అందుకని జస్ట్ ఎస్సా నోనా లేదంటే స్టిల్ వెయిట్ చేద్దాం, ఇంకా ఏదైనా మాట్లాడాలని ఉంది అని అంటే మెసేజ్ చాలు నాకు. వీడియో చూశారు కదండి, ఆ ఆడియోలో మాట్లాడింది జర్నలిస్ట్ అమర్ గారు. అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు. వీరు సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు కాదండి, ఇతను జూనియర్, మూర్తి గారి అనుచరుడు. ఇతను TV5 మహా టీవీ అన్నిట్లోనూ పనిచేశాడు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు ఒకటి తెలియదు, ఛానల్లో ఉన్నాడు, జర్నలిస్ట్ అనమాట. సో ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణా శ్రీవాణి అని వేసేస్తారు. నా చావు అలా వృధాగా పోకూడదు. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఆ చంపేసేదేదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి, ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి. ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా? 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? ఎవరు బాధ్యులు? దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్, ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి, దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది. రాంబాబు గారు, TV5 రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెడతాడు, ఆయనకు కూడా వాటా ఉంది, ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. పెట్టుకోండి, ఇంకేమన్నా పెట్టుకోండి, మేము ఇంకా ఏమీ చెయ్యలేము. ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి, ఏమన్నా అనుకోండి. వీళ్ళు మానసికంగా కూడా, వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు గాని, నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్లు, ఒక 100 వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి, వాళ్ళు కూడా పెడతారు. మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు. అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆడియో అర్థమైందా? మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది. మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి, అక్కడ పెట్టిన మీటింగ్, అక్కడికి వెళ్ళింది నా పర్సన్. ఇంకా మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని, ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే, మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు? ఎంతమందిని చంపేస్తున్నారు మీరు? మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కేసుని ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం, లేదంటే ఇదే మా ఆఖరి వీడియో అనుకుందాం. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదా నాగనాథ్ గారు. అయితే మన చుట్టూ ఎంతో మంది వీళ్ళు జాతకాలు చెప్పే వాళ్ళు కావచ్చు, ఆస్ట్రాలజిస్టులు ఉన్నా గానీ
నేను నాగనాథ్ గారిని ఎందుకు ఈ లైవ్ కి పిలిచాను అంటే ఆయనలో ఒక స్పెషాలిటీ ఉంది. మామూలుగా మన జాతకం చూసి ఆయన మన లైఫ్ ఎలా ఉంటుంది అనే కాకుండా అసలు మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది అనేది కూడా అనాలిసిస్ చేయగలరు. అందుకే ఈ లైవ్ కి, ఈ డిబేట్ కి ఆయన కరెక్ట్ అని చెప్పి నేను మా లైవ్ కి నాగనాథ్ గారిని పిలవడం అనేది జరిగింది. నాగనాథ్ గారు ఈ వీడియో చూశారు కదా, నాకు ముందుగా చెప్పండి అసలు వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంది? అసలు ఈ వీడియోని బట్టి మీరేం అంచనా వేశారు? మీకు ఐక్యూకి ఈక్యూకి డిఫరెన్స్ తెలుసా? మీరు చెప్పండి. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్, హ్మ్. ఈక్యూ అంటే ఎమోషనల్ ఎమర్జెన్సీ కోషెంట్. కోట. ఎమోషనల్ కోషెంట్ నాకు తెలిసి. ఆమె ఈక్యూ అవుట్ స్టాండింగ్ ఉంది. అంటే జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, హ్మ్. అనివార్యమైనటువంటి పరిస్థితులు వచ్చినా, మీరు అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినా భావోద్వేగాలకు లోనవుతారా లేదా? అవునండి. అవునా కదా? లేదా ఎదుటి వ్యక్తి దాడికి వచ్చినా మీది తప్పు లేదు, అయినా ఎదుటి వ్యక్తులు కొంతమంది మీ మీద దాడికి వస్తారు, హ్మ్. ఆర్గ్యుమెంట్కి వస్తారు, మిమ్మల్ని కించపరుస్తారు. ఆ టైంలో మీరు ఒక కామన్ మ్యాన్ లాగా ఎట్లా ఉంటారు? కామన్ హ్యూమన్ బీయింగ్ ఎట్లా ఉంటారు? మీరు హ్మ్. నర్వస్ అయిపోతారు, అవును. పానిక్ అయిపోతారు, ఏడుస్తారు, కాళ్ళు పట్టుకుంటారు, లేదా కాంప్రమైజ్ అయిపోతారు. హ్మ్. కానీ ఆ టైంలో కూడా మీరు ఎదురు దాడికి తిరిగేటువంటి భావోద్వేగాలు, వాటిని సమర్థవంతంగా నిర్వర్తించగలిగేటువంటి సామర్థ్యమే ఈక్యూ, హ్మ్. ఎమోషనల్ కోషెంట్. ఓకే. ఐక్యూ అంటే ఏంటంటే మీరు ఒక పుస్తకం చదివి ఆ పుస్తకంలో ఉన్న డేటా అంతా బట్టి కొట్టి మీరు ఎగ్జామ్ రాసి మీరు 100కి 100 మార్కులు తెచ్చుకోగలరు. హ్మ్. కానీ ఆ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని మీరు వాస్తవ జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి మీకు ఆ సామర్థ్యం ఉండదు. ఐక్యూ ఉన్న వాళ్ళకి అందరికీ ఈక్యూ ఉంటుందని గ్యారంటీ లేదు. ఈక్యూ ఉన్న వాళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ ఐక్యూ ఉంటుందా? గ్యారంటీ లేదు. బట్ ఈక్యూ ఉన్న వాళ్ళందరూ ఎట్లా అంటే ఎమోషనల్ ఇష్యూస్ని బాగా హ్యాండిల్ చేయగలరు. సో ఇప్పుడు మీరు ఆ దాంట్లో నాకు 2 స్ట్రాంగ్ ఆస్పెక్ట్స్ అనిపించినాయి. ఏంటంటే ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి ఆమెనే అతన్ని సైకాలజిస్ట్‌గా గైడ్ చేస్తుంది. అవును. అర్థమైందా? అతను బాగా పానిక్ అయిపోయాడు, నర్వస్ అయిపోయాడు. అతను 15 కిలోల వెయిట్ కూడా తగ్గానని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి చూస్తే ఏందంటే అంతా మనకు అనుకూలంగా ఉంటే మనం కింగ్. హ్మ్. ఏ మాత్రం ప్రతికూలంగా ఉన్నా మనం నర్వస్ అయిపోతాం, పానిక్ అయిపోతాం, సివియర్ మూడ్ స్వింగ్స్‌కి వెళ్ళిపోతాం. కానీ ఆ అమ్మాయి ఎట్లా ఉంది? మీరు ఒక్కటి గమనించారా? ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ఏం చెప్పారంటే అమర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అందులో, హ్మ్. అమర్ అనే వ్యక్తిని నిజంగా ఫైండ్ ఔట్ చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఎందుకంటే అతను ఆ డబ్బులు అడగట్లేదు. ఆ ఛానల్ పరువు, జర్నలిజం మీద సమాజానికి ఉన్నటువంటి వాల్యూ పోగొడుతున్నాడు. అవును. ఓపెన్‌గా చెప్తున్నాడు కదా! ఆ పలానా మహిళ వ్యక్తి కూడా ఆమె ఎవరు అనేది కూడా బయటికి అహా! రావట్లేదు. ఆమె ఆమె తెలివిగా హ్మ్. మూర్తి గారున్నారా? హ్మ్. నాయుడు గారున్నారా? హ్మ్. ప్రేమ గారున్నారా? ఆమె రాంబాబు ఏమో గారు ఉన్నారా? అతన్ని ఆ! దట్ ఈస్ వాట్ ఈజ్ ఈక్వల్. ఇది మీరు తెలుసుకోవాలి. హ్మ్. మేము కూడా కౌన్సిలింగ్ చేసేటప్పుడు మా దగ్గరకు వస్తారు. భార్యాభర్తల సమస్యలు వచ్చినప్పుడు భర్త ఆ భార్యకి అగెన్స్ట్‌గా అబద్ధాలు చెప్తాడు. భార్య భర్తకు అగెన్స్ట్‌గా అబద్ధాలు చెప్తారు. హ్మ్. అప్పుడు మేము కూడా యూజ్ చేసే స్మార్ట్‌నెస్ ఏందంటే వాళ్ళని పూర్తిగా నమ్మిస్తాం. నమ్మించి వాళ్ళతో నిజం చెప్పిస్తాం. హ్మ్. అర్థమైందండి? వాళ్ళ భావోద్వేగాల్లోకి వెళ్ళి వాళ్ళతో నిజం మాకు కావాల్సింది నిజం మేడం. మీ సబ్‌కాన్షియస్‌లో నుంచి వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ మాకు కావాలి. ఆమె మాట్లాడుతుంది దాంట్లో చూసారా? హ్మ్. ఆమె ఎమోషనల్‌గా నువ్వు ఉన్నావు కాబట్టే సరిపోయింది. నువ్వు ఉన్నావు కాబట్టే నేను ఈ స్థాయికొచ్చాను. లేకపోతే నన్ను అసలు ఐయామ్ సో మచ్ థాంక్‌ఫుల్ టు అని చెప్పారు. మీరేమనుకుంటారు? మీరు పొగుడుతున్నప్పుడు మీ కామన్ సెన్స్ ఇట్ హ్మ్. విల్ బి అవే ఫ్రమ్ యువర్ సిట్యుయేషన్. మీ కామన్ సెన్స్‌ని మీ ఇంటెలిజెన్స్‌లోంచి తీసేసి మిమ్మల్ని ఒక ఎమోషనల్ ట్రాప్‌లోకి లేదా ఒక ఎమోషనల్ బిలీఫ్‌లోకి తీసుకెళ్తుందామె. తీసుకెళ్ళిన తర్వాత అతను ఒక స్టేజ్‌కెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరో నాగేందర్ గారు ఎవరో ఎమ్మెల్యే ఇష్యూ కూడా అతను చెప్పేసాడు. హ్మ్. జర్నలిస్ట్‌గా జనరల్ అతను చెప్పకూడదు. జర్నలిస్ట్ చాలా మటుకు వాళ్ళ యాంగిల్ ఆఫ్ థాట్ మాట్లాడతారు తప్ప, ఎక్కడో జరుగుతున్నటువంటి ల్యాండ్ మాఫియాకి సంబంధించిన విషయాలు సెటిల్మెంట్ రంగనాథ్ కూడా అనే తీసాడు. ఒక ఐపీఎస్ హైడ్రాకి ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. ఓకే. సీఎం కానీ రేవంత్ గారి కనుసన్నల్లో జరుగుతుంది. ఆ ఇష్యూని కూడా ఆయన చెప్పబోయారు. ఆమెను నమ్మి. ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు చెప్పండి అందులో ఇప్పుడు? ఆమె లేడీ. ఈమె స్ట్రాంగ్ ఉంది. అంటే అదొక ప్రీ ప్లాన్డ్ ఆడియో రికార్డ్ అనేది కూడా అహా! అర్థమవుతుంది నాకు. అందులో కూడా మీకు స్మార్ట్‌నెస్ ఉండాలి కదా మేడం. హ్మ్. మీరు ఎంత ప్రీ ప్లాన్డ్ ఉన్నా అవతల వాళ్ళని మీ కంట్రోల్‌లోకి యెస్. తీసుకోవాలంటే ఎమోషనల్ క్వోషెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ ఎమోషనల్ క్వోషెంట్. హ్మ్. అది ప్రతి సైకాలజిస్ట్‌కి ఉంటది. హ్మ్. ఇప్పుడు హిస్టీరియా పేషెంట్ వస్తది మేడం మీ దగ్గరికి. మీరొక సైకాలజిస్ట్. మిమ్మల్ని కొట్టినా కొడతది తెలుసా మీకు? అవును. మిమ్మల్ని కొట్టి, రక్కేసి ఏమన్నా చేయగా అక్కడ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటే కొట్టి చంపేస్తారు. హ్మ్. కానీ వాళ్ళని మేము ఎట్లా హ్యాండిల్ చేస్తాం? హ్మ్. అంత వయలెంట్‌గా ఉండేవాళ్ళు కూడా ఒక్కసారి సైలెంట్‌గా అయిపోయి, కామ్‌గా అయిపోయి, ఏడ్చి, సమస్యలు చెప్పుకునే స్టేజ్‌కి ఎట్లా తెస్తాం మేము? హ్మ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఈక్యూ. ఆ ఈక్యూ మీకుండాలి. సో, ఇప్పుడు ఆమె చేసిన దాంట్లో మీరు చూడండి అక్కడ పక్కన వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు. హుహు. ఆహ్, శ్రీవాణి. శ్రీవాణి వాళ్ళ హ్మ్. హస్బెండ్ ఉన్నాడక్కడ. చూసారు కదా! అతను నాకు తెలిసి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఆయన అనౌన్స్ చేసుకుంది ఏదో డిప్రెషన్ అని చెప్తున్నాడు. హ్మ్. అతను డెఫినెట్‌లీ పానిక్ అయిపోయి ఉంటాడు. హ్మ్. ఒక్కవేళ ఈమె లేకపోయుంటే
అటెంప్ట్ కూడా చేసి ఉండేవాడు. ఉమ్, ఎందుకంటే అతనిలో బేసికల్గా నేను గమనించింది ఏంటంటే యాజ్ ఎ పర్సన్ నాకు అతను తెలుసు. ఉహుం, ఐ నో వేణు వెరీ వెల్. అంటే మేము ఫోన్లో మాట్లాడుకున్నాము, ఎప్పుడు పర్సనల్గా ఎప్పుడు కలవలేదు, ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. కానీ అతను ఏంటంటే బేసికల్గా మీరు కొంచెం దాసోహం అని, ఉమ్, సార్ నాకు చిన్న ప్రాబ్లం ఉంది అని మీరు కొంచెం సరెండర్ అయిపోతే ఇతను నా వ్యక్తి అని మిమ్మల్ని వ్యక్తిగతం చేసుకొని మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి అవుట్ ఆఫ్ ద వే పోతాడు. ఆహా వేణుస్వామి. మీ అతనికి ఒక నమ్మకం కలగాలి ఏంటంటే ఉమ్, యు ఆర్ బిలాంగ్స్ టు మీ, ఉహుం, మీరు నాతో ఒబీడియంట్ గా లాయల్ గా ఉంటారు. సో కాబట్టి మీ సమస్య నా సమస్య, ఉమ్, కాబట్టి నేను అవుట్ ఆఫ్ ద వే హెల్ప్ చేసేస్తా. ఇది ఆయన బేసిక్ ఎమోషన్. ఉమ్, బేసికల్లీ ఆయన ఎమోషనల్ గా ఇన్సైడ్ అట్లా ఉంటాడు. సో అట్లా చాలా సందర్భాల్లో ఆయన వేరే వాళ్ళకి అర్హత లేని వాళ్ళు కూడా హెల్ప్ చేశాడు. నాకు తెలుసు వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చాడు, అర్హత లేని వాళ్ళు నేను ఎట్లా వాడుకున్నారో కూడా తెలుసు. ఉమ్, అప్పుడు నేను కూడా డిస్కస్ చేశాను ఆయనతో, నువ్వు ఒక రాంగ్ పర్సన్ కి డబ్బులు ఇచ్చావు వేణు, ఉమ్, ఇంత అర్హుడు కాదు వీళ్ళు, సో ఇట్లా ఇట్లా దొంగ మాటలు చెప్తున్నాడు, మ్యానిపులేటివ్ ఉన్నాడు ఇట్లా అని చెప్పినప్పుడు ఆయన కూడా రియలైజ్ అయ్యింది, అరే కరెక్ట్ కదా అనుకున్నాడు. ఉమ్, సరే నెక్స్ట్ టైం నుంచి చేయకూడదు అనుకున్నాడు. ఇది ఒక ఫేస్ ఆఫ్ వేణు, ద వన్ ఫేజ్ ఆఫ్ ద వేణు. బట్ రిమైనింగ్ అవన్నీ ఎట్లా ఉన్నాయి, ఆయన ఒక astrologer గా ఎస్టాబ్లిష్ అయిన ప్రాసెస్ లో ఉమ్, ఆయనకి కొంచెం ఐడెంటిటీ రాగానే అరగెన్స్ వచ్చేసింది. ఉమ్, అరగెన్స్ కూడా ఎట్లా అంటే యాంకర్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళు మన స్థాయి, ఉమ్, జ్యోతిష్యులకు స్థాయి ఉండదండి. మీరు ఉమ్, జ్యోతిష్యులు, నేను జ్యోతిష్, మన ఇద్దరు స్థాయి ఏముంటదండి? అంతే కదా. ఇప్పుడు మీకు 100 కోట్లు ఉన్నాయి, నాకు 50 కోట్లు ఉంటే అదొక స్థాయి అనుకోవచ్చు. ఉమ్, అవునా? అవునా కదా, స్థాయి ఉంది. పోనీ మీకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, లేకపోతే మీకు బూకర్ ప్రైజ్ వచ్చింది, అది వేరు. ఉమ్, జ్యోతిష్యులకు స్థాయి ఏంటి? యాంకర్ కూడా ఏం మాట్లాడు, వాళ్ళు మన స్థాయి కాదంటాడు. ఒక మినిస్టర్ పేరు చెప్తే, ఒక ఎంపీ పేరు చెప్తే వాళ్ళు మన స్థాయి కాదు, బచ్చగాళ్ళని మాట్లాడతారు. ఉహుం. సో అస్ట్రాలజర్లు బేసికల్ గా అట్లా మాట్లాడరు. ఎవరు అంటే ఈయన విఐపి ఆస్ట్రాలజర్ అనుకుంటూ ఉంటాడు కదా, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ ని నేను అని చెప్పి సెల్ఫ్ ఫీల్ డిక్లేర్డ్, అవుతూ సెల్ఫ్ ఉంటారు. డిక్లేర్డ్, ఉమ్, సెల్ఫ్ డిక్లేర్డ్. అది ఇప్పుడు సెల్ఫ్ డిక్లేర్డ్ అస్ట్రాలజర్ మీరు, నేను ఉమ్, పలానా గొప్ప గొప్ప వాళ్ళకి చూస్తాను, తప్పులేదు. మీరు ఓన్లీ ఓషో కూడా ఐఎమ్ ద గురు ఆఫ్ రిచ్ పీపుల్ అని చెప్పాడు. నా దగ్గరకు అడుగు తినేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు రావద్దు, ఐ హేట్ దెమ్ అని చెప్పాడు ఓపెన్ గా. ఉమ్, బహుశా ఈయన ఆస్ట్రాలజర్ గ్రూప్ లో, ఆస్ట్రాలజర్ ఐడెంటిటీతో ఈయన కూడా అట్లా ఓపెన్ గా చెప్పుకోవచ్చు. ఏమని? ఉమ్, నేను పేదవాళ్ళని చూడను, నా అపాయింట్మెంట్ పేదవాళ్ళు భరించలేరు. ఉమ్, అలాంటప్పుడు నువ్వు అవతల వాళ్ళకి చెప్పే రీజనింగ్, ఉమ్, నువ్వు సభ్య సమాజంలో పేదవాడి దగ్గర నుంచి అందరూ చూసేటువంటి సోషల్ మీడియా నెట్వర్క్ లో నువ్వు ఉన్నావు, ప్రతి ఒక్కడు చూస్తాడు. చూసినప్పుడు నువ్వు చెప్పేది పేదవాడికి నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా అవతల వాళ్ళకి ఐ క్యాషింగ్ లాగా ఉండాలి. ఉమ్, నువ్వు చెప్పే దాంట్లో సబ్జెక్ట్ కనపడాలి, అనాలిసిస్ కనపడాలి. ఆయన అవన్నీ జడ్జిమెంట్స్ ఉంటాయి. వాడు చచ్చిపోతాడు. ఎవడు చచ్చిపోతాడు? ఉమ్, తమిళనాడులో ఒకడు చచ్చిపోతాడు. తమిళనాడులో ఎవడు చచ్చిపోతాడు? ఒక ఆల్ఫాబెట్ చెప్తాడు. ఆల్ఫాబెట్ మీద పొలిటీషియన్స్ ఉంటారు, ఎవరైనా సెలబ్రిటీస్ చనిపోవచ్చు. ఉంటారు, స్పోర్ట్స్ స్టార్స్ ఉంటారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిషియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఉమ్, ఎవడు చచ్చిపోతాడు? ఉమ్, సో నాకు తెలిసి ఏంటంటే ఆయనకి సివియర్ మూడ్ స్వింగ్స్ ఇప్పుడు ఈ గత 4 ఏళ్లలో వచ్చినవి కావండి అవి. ఉమ్, అది బై బర్త్, సోషల్ ఐడెంటిటీ. కొంతమంది ఉంటారు చూడండి, అవును. పిల్లలు అమెరికాలో ఉన్నారంటే చాలు, వాళ్ళు ఇక్కడ ఏం బతుకుతున్నారు, వృద్ధాశ్రమంలో ఉన్నారా, అనాథాశ్రమంలో ఉన్నారా కూడా అనవసరం. కానీ వాళ్ళకి ఏముంటదంటే ప్రైడ్, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, అమెరికాలో చదువుకుంటున్నారు. ఉమ్, కానీ వాళ్ళు వీళ్ళకి ఫోన్ కూడా చేయరు. కదా. కానీ ఇక్కడ లోకల్ గా వీళ్ళ ప్రైడ్ ఏంటి? మా పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఉమ్, సో ఆ ఐడెంటిటీలోనే వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటూ అందులోనే బతికిస్తారు. ఉమ్, సో సోషల్ ఐడెంటిటీ లేకపోతే వీళ్ళకి ఎనర్జీ ఉండదు. రోజు నలుగురు పొగిడితే తప్ప, నలుగురు ట్రోల్ చేస్తే తప్ప, నలుగురు వీళ్ళ గురించి చర్చించుకుంటే తప్ప వీళ్ళకి ఒక ఎనర్జీ, అంటే మనం ఆహారం తింటే వచ్చే ఎనర్జీ ఉంటుంది చూడండి, అది ఉమ్, ఉండదు. సో ఇతను తెలియకుండా తెలుసో ఉమ్, పూర్తిగా సోషల్లీ ఐడెంటిఫైడ్ పర్సన్ అయిపోయాడు. చాలా సందర్భాలు చెప్పాడు, నాతో వాళ్ళు ఫోటో దిగారు, అవును. వాళ్ళు నాతో ఆటోగ్రాఫ్ తీసుకున్నారు అనేది. ఇప్పుడు మాకు కూడా ఎంతమంది ఉంటారు చెప్పండి ఫాలోవర్స్, 20 ఏళ్ల నుంచి ఒక ఫీల్డ్ లో ఉన్నాం. కరెక్ట్. టాటూస్ వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నా పేరు. ఉహుం, సో నేను వాళ్ళ ఫోటోలు పెట్టుకొని అవన్నీ తీసి వీడియోలో మనం ఉమ్, ఎన్నో, ఇప్పుడు 2005 నుంచి మీడియాలో వస్తున్నాం, ఉమ్, మనం ఎన్నో ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినవి. అందులో ఒక్కటి కూడా నేను ఫేస్బుక్ లో పెట్టలేదే, వాట్సాప్ గ్రూప్ లో పెట్టలేదే. ఎవరైనా పెట్టుకుంటే పెట్టుకుంటారు, ఉమ్, అటాచ్మెంట్స్ ఉంది వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు. కానీ మేము అట్లా ప్రమోషన్ ఎందుకు చేసుకోలే? మేము రాసిన ఆర్టికల్లోనే ఒక 5% ఇంట్రడక్షన్ కోసం ఫేస్బుక్ లో పెట్టుకున్నాం అంతే. ఉమ్, ఎందుకంటే నా సబ్జెక్ట్ ఏంటి, నేనేంటి తెలియడం కోసం. సో మీరు ఒక రీసెర్చ్ స్కాలర్ అని తెలిసినప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేసేటోళ్ళు వాళ్ళు చేస్తారండి. ఉమ్, కానీ మీరు పని కట్టుకొని మీరు నా దగ్గర రావాలి, ఏదో ఒక రకంగా రాక్షసంగానే రప్పిస్తాను, ఉమ్, దానికి నేను సోషల్ నామ్స్ బ్రేక్ చేస్తాను, ఉమ్, ఎవరు అవతల వాళ్ళకి మానసికంగా హామ్ చేస్తాను అనేటువంటి దృక్పథము ఈ మధ్య కాలంలో మీరు సోషల్ మీడియాలో వచ్చే చాలా మంది ఆస్ట్రాలజర్లు, వాళ్ళు పెట్టే సబ్ టైటిల్స్, వాళ్ళు చెప్పేటువంటి కంటెంట్ కూడా చాలా అఫెన్సివ్ ఉంటుంది.
40 సంవత్సరాల నుంచి మీరు అడుగు తింటున్నారా? ఉమ్. ఈ దెబ్బకి ఈ పని చేయండి, ఈ రిచువల్ ఫాలో అవ్వండి, కోటీశ్వర్లు. జనం కూడా అదే ఫాలో అవుతుంటారు కదా నాగనాథ్ నేను గారు. అదే పాయింట్కి వస్తున్నాను. మీరు ఉమ్. ఇంట్రొడక్షన్ లో నా గురించి చెప్పారు కదా, ఉమ్. హరస్కోప్ చూసి భవిష్యత్తు చెప్పడం కాదు, ఒక మనిషి అంతర్గతము, ఒక కార్పొరేట్ స్టైల్లో చెప్పాలంటే అన్కాన్షియస్ మైండ్ చెప్తాను నేను. ఉమ్. అది నాకు ఐడెంటిటీ ఉంది అలా. ఉమ్. నన్ను అలా అర్థం చేసుకున్న వాళ్ళని ఆర్టికల్స్ ప్లేస్ చేశారు. అందులో ప్రముఖ న్యూస్ పేపర్ ఒకవేళ హైయెస్ట్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసిందంటే ఆంధ్రప్రభనే. సో నేను ఇచ్చిన అనాలిసిస్ కూడా కరెక్ట్ అయినా లేదో మీరు చదువుకుంటే తెలుస్తుంది. అయ్యాయండి. సో దానికి రీజనింగ్ ఉండాలి మేడం. ఇప్పుడు మీరు బండి మీద వెళ్తున్నారు, ఉమ్. మీ బండి ఆగిపోయింది. ఒక జ్యోతిష్యుడు మీ బండి ఆగిపోతుందని చెప్పడండి. ఉమ్. బండి పెట్రోల్ లేకపోవడం వల్ల ఆగిపోతుంది అని చెప్తాడు. ఒక కామన్ మ్యాన్ కి, ఒక రిక్షా వాడికి అర్థమయ్యేది చెప్తున్నాను. జ్యోతిష్యం ఎట్లా అయిపోయిందంటే మీ బండి ఆగిపోతుంది. నేను ముందరే చెప్పాను ఆ బండి ఆగిపోతుందని. ఎందుకు ఆగిపోయింది? మెకానిక్ దగ్గర తీసుకెళ్తే అమ్మా ఇందులో ఏం ప్రాబ్లం లేదు, పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ వేయించుకోవడం అని చెప్తాడు. ఉమ్. బండి ఏ కారణం వల్ల ఆగిపోయింది అంటే మీ పిల్లవాడు విద్య అంటే చదువు ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఉమ్. జ్యోతిషం చెప్తుంది. మీ విడాకులైనవి, ఉమ్. ఎందుకు విడాకులైనవి? రీజనింగ్ ఉంటుంది. మీరు జాబ్ చేయట్లేదు, బాగా చదువుకున్నారు, ఎందుకు చేయట్లేదు? బాగా చదువుకున్నవాడు ఉద్యోగం ఎందుకు చేయట్లేదు? అసలు ఏమి చదువుకున్నవాడు ఉన్నతమైన స్థానానికి ఎలా వెళ్ళాడు? ఉమ్. వ్యాపారంలో బాగా నష్టం వస్తుంది. వీటన్నిటికీ సాంప్రదాయబద్ధంగా ఇచ్చిన టైటిల్స్ ఏంటంటే ఉమ్. మీకు ఏలినాటి శని ఉంది, కాలసర్ప దోషం ఉంది, విడాకులు అవ్వడానికి కుజదోషం ఉంది. ఉమ్. మీరు కుజదోషం వినే ఉండరు కదా మేడం. అవును. 5గురిలో 4గురికి ఉంటుంది, అవునా? 10 మందిలో 8 మందికి ఉంటుంది. ఉహు. సర్వసాధారణమైనటువంటి విషయం అది. ఉమ్. కానీ దాన్ని మిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ లో బిజినెస్ చేసేది దాని మీద. ఉమ్. దాని భయం కలిగించి. ఉమ్. జ్యోతిష్యము మనిషికి ఉన్న భయం పోగొట్టదు మేడం. ఉమ్. భయం పెంచదు. భయం పెంచింది అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి, వాడు ఏ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఆస్ట్రాలజీ అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. సో అట్లా మనము నాకు తెలిసింది నేను మాట్లాడినా, ఉమ్. జ్యోతిష్యులు ఎవడన్నా నా ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళు టెక్నికల్ గా పట్టుకుంటారు లేదా? పట్టుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు నాగ చైతన్య లగ్నము బాగోలేదు, విడాకులు అవుతుందన్నారు. ఉమ్. రాహుకేతువులకు ముహూర్త భావంలో ఇంపార్టెన్సే లేదు. ఉహు. అట్లాంటిది లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి విడాకులు అవుతున్నాయంటే ఆయనకి ఎవరు జ్యోతిష్యం నేర్పించింది? ఆయన ఏ గురువు దగ్గర అభ్యాసన చేశాడు? ఉమ్. ఎంతమంది స్కాలర్లీ ఆస్ట్రాలజీతో డిబేట్స్ చేశాడు, డిస్కస్ చేశాడు, వాళ్ళతో Hmm. వెళ్ళి కూర్చున్నాడు, మాట్లాడాడు? అవన్నీ ఏం లేవు. ఉమ్. నన్ను డాక్టర్స్ కలిశారు, నన్ను Hmm. డాక్టర్స్ చాలా మంది అపాయింట్మెంట్ తీసుకున్నారు, డాక్టర్స్ కూడా డిస్కస్ చేశారు, ఈ క్యాన్సర్ ఉంటుంది అదే అఫీషియల్ గా చెప్తున్నాడు. ఉమ్. అట్లాంటి అఫీషియల్ గా చెప్పకూడదు మేడం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 2027లో శోభిత, నాగ చైతన్య విడిపోయే ఛాన్సే లేదంటారా? మేడం మీకు ఒక రీజన్ నేను ఇందాక కూడా చెప్పాను. Hmm. బండి ఆగిపోతుంది. బండి ఎందుకు ఆగిపోతుంది? Hmm. దెర్ ఆర్ 2 పాయింట్స్. పెట్రోల్. అవునా? శోభిత గురించి ఆమె హరోస్కోప్ నేను చూశాను. నాగ చైతన్య జాతకం నేను చాలా ముందే చూశాను. శోభిత మీరు చూడండి, ఆమె హైలీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉమెన్. అంటే ఆమె తుమ్మినా దగ్గినా వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో ఫోన్ చేసి చెప్తుంది. ఓకే. షీఈ్ నాట్ దాట్ ఇండిపెండెంట్ యాజ్ సమంత. సమంతలో ఉన్నది ఒక్కటే ఒక మైనస్ పాయింట్ పర్సనాలిటీ ఏంటంటే షీ విల్ బికమ్ ఇండిపెండెంట్. ఐ ఆమ్ ద అథారిటీ. నేను అనేటప్పటికి ఏమైపోతారు? పేరెంట్స్, ఫ్యామిలీ, సిబ్లింగ్స్ అంతా కూడా ఆ టైంకి పక్కకి వెళ్ళిపోతారు. చూడండి చాలా మంది ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకుంటారు చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ లో. ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు, లేకపోతే ఇంటర్ కంట్రీస్ ఎక్కడన్నా చేసుకునేటప్పుడు అందరిని వదిలేసి వాళ్ళు చేసేసుకుంటారు. అంటే ఎందుకు? ఆ టైంలో వాళ్ళకి ఆ ఇండివిజువాలిటీ, ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ లో ఏ ఎమోషన్ రావు. బట్ శోభితాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆమె ప్రాణం పోయిన ఫ్యామిలీని పక్కన పెట్టదు. సో అంటే ఏంటి? ఫ్యామిలీలో మదర్ ఆర్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఆమె సబ్ కాన్షియస్ లో స్ట్రాంగ్ గా ఉన్నట్టు. ఈ ఒక్క రీజన్ చాలండి. రేపు పొద్దున వీళ్ళిద్దరు గొడవలు పెట్టుకున్నా, ఈమె అలిగి బ్యాగ్ తీసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళ అమ్మ లేదు నాన్న అట్లా కాదు ఇట్లా అని చెప్తే ఓకే మమ్మీ లేదా ఓకే డాడీ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆమె గొడవలు పెట్టుకోదని నేను చెప్పట్లేదే, ఉంటాయి. ఇండివిజువాలిటీస్ ఉన్నప్పుడు ఇద్దరు ఇండివిజువాలిటీస్, అది 2 కత్తులు ఒక వరలో ఉండలేమన్నట్టు సంసారమే అట్లా ఉంటది. కానీ ఆమె కాంప్రమైజ్ అవ్వడానికి ఆస్ట్రాలజీలో ఉన్న రీజన్స్ ఏంటి? మీరు ఆమె ఇంటర్వ్యూస్ చూడండి మేడం. ఆస్ట్రాలజీ కాసేపు పక్కన పెట్టి ఆమె ఇంటర్వ్యూస్ చూడండి. ఎక్కడన్నా హైప్ ఉందా? హంబుల్ గా, సింపుల్ గా మాట్లాడుతుంది. మీరు ఇంకా కొంచెం లోతుకి వెళ్తే ఆమె కెరియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది? ఆమె సూపర్ మోడల్ అవ్వాలని, ఆమెకు వచ్చిన ఫస్ట్ ఐడెంటిటీ నుంచి సూపర్ మోడల్ అవ్వాలని ట్రై చేసింది. ఎవరో చెప్పారు నువ్వు సూపర్ మోడల్ కాదు కదా, ఆర్డినరీ మోడల్ కూడా కాదని చెప్పేటప్పటికి ఆమె అక్కడి నుంచి వీళ్ళందరినీ కాదని ముందుకెళ్ళిందా? ఒక మెట్టు దిగి సినిమాల్లోకి వచ్చింది. సినిమాల్లో కూడా సూపర్ స్టార్ అవ్వాలనుకుంది, కానీ ఆపర్చునిటీస్ రాలేదు.
వెబ్ సిరీస్ చేసింది. వెబ్ సిరీస్ కూడా ఎట్లాంటి వెబ్ సిరీస్ చేసిందో తెలుసు. సమంత ఇస్ నథింగ్. సమంత చేసిన వెబ్ సిరీస్ ఓన్లీ 10% అవి చేసింది. మన దగ్గర అలాంటి జుగుప్సాకరమైనటువంటి ప్రోగ్రామ్స్ చేయగానే ఆడవాళ్ళకు ఒక లేబుల్ వేస్తారు. ఏమని? అన్ని రకాలుగా ఈమె చెడిపోయిందనో లేక రకరకాల ముద్రేస్తారు. కానీ ఆ ఇండస్ట్రీలో అవన్నీ వాళ్ళు ఎలా అసోసియేట్ అయ్యారు, ఆ ఇండస్ట్రీలో కామన్ అవన్నీ పేరెంట్స్కి చెప్పకుండా, పేరెంట్స్తో మాట్లాడకుండా ఆమె తన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటుందో చెప్పండి. ఒకవేళ పేరెంట్స్ ని కాదని వెళ్ళిపోయింటే ఈ పాటికి డ్రగ్ అడిక్షన్ మీకు తెలుసు బాంబేలో అంతా మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఆర్ డిప్రెస్డ్, ఆర్ ఫీలింగ్ లోన్లీ, డివోర్స్డ్ ఆర్ డ్రగ్ అడిక్ట్స్. నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈమె ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎథిక్స్, ఫ్యామిలీ వాల్యూస్ అన్ని కూడా పాటించి ఒక బ్యాలెన్స్ తో ఉంది. మోడల్ నుంచి యాక్ట్రెస్ కి వచ్చింది, యాక్ట్రెస్ గా ఫిలిం యాక్టర్స్ గా రాకపోతే ఆమె వెబ్ సిరీస్ చేసింది. బట్ ఐదర్ వే షీ గాట్ అన్ ఐడెంటిటీ. తనకంటూ ఒక స్పెసిఫైడ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది ఇక్కడ ఇండస్ట్రీలో. అక్కడి నుంచి మీరు చూడండి మేడం, ఆమె ఒక్కొక్క మెట్టు దిగింది తప్ప అక్కడి నుంచి ఆరోగెంట్ గా పైకి వెళ్ళడానికి ట్రై చేయలేదు. సో దాన్ని బట్టి కామన్ సెన్స్ ఏంటి అర్థమయ్యేది? రేపు జీవితంలో ఎటువంటి ఓడుదుడుకులు వచ్చినా ఆమె కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవుతుందా, నువ్వేంది నాకు చెప్పేది అనే యాంగిల్ ఆరోగెన్స్ తో వెళ్తుందా మీరు చూడండి. సో ఆమెకి కాంప్రమైజ్ అయ్యే లక్షణం ఆమె పర్సనాలిటీలోనే ఉన్నాయి. హైలీ ఫ్యామిలీ ఓరియంటెడ్. వాళ్ళ ఫాదర్ మదర్ ఏం చెప్పిందో కూడా ఆమె ఇంటర్వ్యూస్ లో చెప్పింది. సినిమాలే చూడనిచ్చేవాళ్ళు కాదట, బాగా చదువుకో, మెడిసిన్ చేయి అట్లా అని చెప్పారు తప్ప ఇది చేయలేదు. సో అలాంటి వ్యక్తి వీళ్ళు కూడా హై ప్రొఫైల్ ఉన్న ఫ్యామిలీ వీళ్ళది. రెండోది ఒకసారి డివోర్స్ అయ్యి బాగా దెబ్బతిన్న వ్యక్తి నాగ చైతన్య. సో మళ్ళా రిస్క్ తీసుకొని మళ్ళా దెబ్బ తీసుకుంటాడండి. ఈసారి ఇంకా రూట్స్ ఎత్తుక్కుంటారు, మనం ఇంకా ఎంత బాగుండాలి, ఎక్కడ తప్పు జరిగింది, చేయకూడదు, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మీరు ఆమె ఇంటర్వ్యూస్ చూడండి మేడం, శోభిత ఇంటర్వ్యూస్ చూడండి, వెరీ హంబల్, వెరీ డౌన్ టు ఎర్త్. మీరు ఒకసారి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు వేణు గురించి మాట్లాడుతున్నారు, వేణుకి చాలా మంచి ఐడెంటిటీ వచ్చింది నిజంగా. తను ఒక రకంగా చెప్పాలంటే ఒక ఛానల్లో లైవ్ లోంచి వెళ్ళిపోయాడని ఇప్పుడు కూడా వెటకారం చేస్తారు. కానీ అదే వెళ్ళిపోయిన వేణు ఒక ప్రోగ్రామ్ కి అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 2 years లో తను ఎవ్రీ ఎపిసోడ్ కి 1,00,000 మంది వ్యూస్ వచ్చే స్టేజ్కి వెళ్ళాడు. అంటే ఎంత డౌన్ ఫాల్ అయిపోయిన వ్యక్తి, ఆ లైవ్ లోంచి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళా ఒక్కసారి కంబ్యాక్ చేసి లక్షల్లో వ్యూ తెచ్చుకున్నాడు. ఆ స్టేజ్ నుంచి మనం హంబుల్గా ఉండాలి మేడం. వీ హ్యావ్ టు బి మోడెస్ట్, డౌన్ టు ఎర్త్, సింపుల్ అండ్ మాట్లాడేటప్పుడు చాలా సాత్వికంగా మాట్లాడాలి. రెండోది జ్యోతిష్యుల నుంచి ఎక్కువ మేనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అవునా కదా? మీరు అసెంబ్లీలో పార్లమెంట్లలో మాట్లాడుకునేటట్టు అవతలోడు చెప్పింది విన్నా వినకపోయినా అరవడం, చింపేయడం అట్లా చేయరు, పేపర్లు ఇసిరేయడం అవన్నీ మన అసెంబ్లీలో వాటిలో చూస్తాం. కానీ జ్యోతిష్యుల నుంచి ఎక్కువ సంస్కారం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారంటే బికాస్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ఎ డివైన్ సబ్జెక్ట్. అంటే మన కర్మ సిద్ధాంతానికి దగ్గరగా ఉండేటువంటి మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంపద కింద భావిస్తారు. దానికి ఆహార నియమాలు పాటిస్తారు, యోగా, మెడిటేషన్ చేస్తారు. ఎందుకు అంటే ఒక నిర్ణయం మనిషి ఇంట్యూషన్ నుంచి వస్తుంది. ఆ ఇంట్యూషన్ అన్నది మంచి సాత్వికమైనటువంటి ఆహారం. నేను 20 ఏళ్ల కింద ఉరుపదేశం తీసుకున్నాను మేడం. నేను వండుకున్న వంట నేను తింటాను ఇప్పటికి కూడా. నేను మా ఇంట్లో తింటాను భోజనం, లేదా నేను వంట చేసుకుని తింటాను. ఎక్కడికైనా వెళ్ళినా ఒకవేళ నేను ఫారెన్ కంట్రీస్ వెళ్తాను, నాకు అక్కడ అకామిడేషన్ చూసుకుంటాను మాక్సిమం. లేదనుకోండి ఎక్కడైనా ఇండియన్ రెస్టారెంట్ లో వెజిటేరియన్ ఫుడ్ తింటాను. మాక్సిమం నేను అవుట్ సైడ్ ఫుడ్ తినను సార్. అంటే సర్కామ్స్టాన్సెస్, ఓన్లీ పరిస్థితుల వల్ల తినాల్సి వస్తే అది కూడా పక్కా వెజిటేరియన్ రెస్టారెంట్స్ అవన్నీ చూసుకుని వెళ్తాం. మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటే చూసుకుని వెళ్తాం. వాళ్ళు ఉన్నది ఇది గొప్పగా చెప్పుకోవడం కాదు మేడం. జ్యోతిష శాస్త్రం నేర్చుకునేటప్పుడు మీకు కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. మీ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది మేడం? మీ మనసు ఎలా ఏర్పడుతుంది? మీ ఆహారం నుంచి ఏర్పడుతుంది. మీరు వారం రోజులు భోజనం చేయడం మానేయండి మేడం, మీకు శరీరం మీద ఇంట్రెస్ట్ పోతుంది. మనం కనీసం తల దువ్వుకోవాలని ఆలోచన రాదు, అద్దం చూసుకోవాలని ఆలోచన రాదు. ఏమొస్తుంది అప్పుడు? ఎవడు భోజనం పెడతాడా తిందామా ఫస్ట్ అని వస్తుంది. సో మీ థాట్ ప్రాసెస్ ఫుడ్ నుంచి ఎట్లా వచ్చింది? మీరు అప్పుడు కూడా నార్మల్ గానే ఉండాలి కదా. సో ఫుడ్ ఇంపాక్ట్ అంతా ఉంటది అని మనకి భృగు మహర్షి చెప్పాడు మేడం. అయితే ఇప్పుడు వేణుస్వామి, వీణా శ్రీవాణికి కష్టాలు మొదలైంది వీళ్ళ వీడియో దగ్గర నుంచే. వీళ్ళ ఎంగేజ్మెంట్ అలా అయిందో లేదో
నాగ చైతన్య, శోభిత అయిందో లేదో వెంటనే వీళ్ళు విడిపోతారు అంటూ మొదలు పెట్టడంతో ఇంకా ఫిల్మ్ జర్నలిస్టులు కొంతమంది అందరూ వచ్చేసి కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇంకా టీవీ5 మూర్తి గారు జర్నలిస్ట్ కావచ్చు, ఆయన ఇంకొంతమంది ఎవరైతే వేణుస్వామి మీద కంప్లైంట్ చేశారో రాంబాబు, ప్రేమ వీళ్ళందరూ కూడా మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనుకుంటూ వీళ్ళు నిన్న వీడియో కొత్తగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్న వర్డ్ సూసైడ్ అనేది, అలాగే మరణ వాంగ్మూలం అనేది. అంటే ఇది ఎంత పీక్ లెవెల్ అండి, లాస్ట్ స్టేజ్కి వచ్చాక మాట్లాడే మాటలు కదా. అయితే మేము ముందుగా కోరుకుంటున్నది ఏంటంటే వీణా శ్రీవాణి గారు కావచ్చు, అలాగే వేణుస్వామి గారు మీరిద్దరు కూడా బాగుండాలి. ఎందుకంటే ఈ కొద్ది రోజులు ఈ కష్టాలు అనుకోవచ్చు, మరి మీ జాతకం ప్రకారం అయినా సరే వీటిని మీరు అధిగమించి మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇలాంటి స్టేజ్కి వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారండి? ఫస్సీ అంటారు మేడం. సైకాలజీలో మీకు ఫస్సీ అనే వర్డ్ ఉంటుంది. ఉమ్, అంటే అర్థం ఏంటంటే ఒక సందర్భాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక మీరు ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేస్తే ఏం జరుగుతుందో ఇవాళ మీరు చూపించిన వీడియో అది. ఉమ్, ఆమె రంగంలోకి దిగింది ఒక్కసారి, ఉమ్. అక్కడి నుంచి మీకు మెస్ అయిందా లేదా చెప్పండి. అవును, ఎప్పుడైతే జర్నలిస్టుల మీద ఆమె No, 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 దాడి లేదు, ఎదురు లేదు దాడి మేడం. మొదలు పెట్టారో ఆమె ఇంట్రడక్షన్ జర్నలిస్ట్ లాగా ఇచ్చింది, ఆ, కానీ నేను భావోద్వేగాలు జర్నలిస్ట్నే. మొత్తం వైఫ్ లాగా మాట్లాడింది. ఉమ్, యు గాట్ మై పాయింట్. ఇప్పుడు మీరు అవును. జర్నలిస్ట్ లాగా మాట్లాడుతున్నారు మేడం. ఉమ్, మీ వ్యక్తిగత భావజాలం, భావోద్వేగాలు, మీకు జ్యోతిష్యం మీద నమ్మకం లేకపోయిండొచ్చు, అవును. కానీ ఇక్కడ మీ మేనర్స్ ఒకటి ఉంటుంది కదా. సో ఆమె ఇంట్రడక్షన్ జర్నలిస్ట్ లాగా ఇచ్చుకుంది, ఉమ్, కానీ మాట్లాడినవన్నిట్లో ఎంతో అంత కొంచెం ప్రొవోకేటివ్ జెలసీ లేదా ఉమ్. హర్ట్ అయినవి, సర్కాస్టిక్ గా ఆమె మ్మ్. ప్రొవోక్ చేసింది కొంతమందిని. సో సెటైర్స్ వేయడం. సో అది దానివల్ల ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే దట్ షోస్ దట్ షీఈస్ వెరీ ఎమోషనల్లీ నాట్ స్టేబుల్. అంటే మ్మ్. emo- ఇంకొకటి ఏంటంటే అసలు ఎందుకు ఈ సమంతకి సంబంధించి కావచ్చు, నాగ చైతన్య, శోభితకి సంబంధించి ఆయన వీడియో చేయాల్సి వచ్చింది అనేది కూడా ఒక కన్విన్సింగ్ మెథడ్ లో ఆవిడ చెప్పలేకపోయారు. ఆ వీడియోలో జర్నలిస్టులని కామెంట్ చేస్తూ చేసిన వీడియోలో కూడా ఎక్కడ అది చెప్పలేదు. అది arrogance మేడం. అది దట్ ఇస్ మ్మ్. వాట్ arrogance. ఎందుకంటే మనిషి ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. ఉమ్, ఆత్మ పరిశీలన చేసుకొని మీరు వాదించండి, ఉమ్, విమర్శించండి. మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మేడం అని అలా అని చెప్పి నేను మిమ్మల్ని విమర్శించకూడదనే రైట్ లేదే. ఉమ్, మిమ్మల్ని విమర్శిస్తాను, మిమ్మల్ని సమర్థిస్తాను కూడా. ఆ మెరిట్ వాళ్ళిద్దరిలో లేదు. ఉమ్, మీరు చూడండి, అక్కడ డెలిబరేట్ అయిపోయారు, వాళ్ళిద్దరు ఒకటైపోయారు. ఉమ్, వాళ్ళిద్దరు ఒకటైపోయారు. చాలా వివాదాస్పదమైనటువంటి మాటలన్నీ కూడా ఆమె ఆ ఫ్లోలో మాట్లాడేసింది. ఆమె ఎందుకు అవును. మాట్లాడేసిందో, ఏం ప్లానింగ్ చేసుకుందో అంటే నేనేమనుకున్నాను అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగి ఉండొచ్చు అంటే ఉమ్, ఎప్పుడైతే ట్రోలింగ్ జరిగిందో వేణు మీద ఎప్పుడైతే ట్రోలింగ్ స్టార్ట్ అయిందో ఉమ్, అతను అప్పుడు మొత్తం జీరో అయిపోయి పానిక్ అయిపోయి అతనే ఇంట్లో ఇక నా లైఫ్ అయిపోయింది, నా పరువు పోయింది, నా ఇమేజ్ చెడిపోతుంది అనే డిప్రెషన్లోకో లేకపోతే బాగా నర్వస్నెస్లోకి వెళ్ళిపోయి ఉమ్, ఆ ప్రభావం అంతా భార్య మీద చూపించుంటాడు. ఉమ్, ఇది ఆమె అగ్రెషన్ కాదు మేడం. ఉమ్, ఆ 4-5 రోజులు అతన్ని భరించి అతన్ని మోటివేట్ చేయలేక, అతన్ని కన్విన్స్ చేయలేక, అతన్ని హ్యాండిల్ చేయలేక ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం మీడియా మీద తీసేదాన్ని. ఉమ్, వాయిస్ ఆమెది. ఇప్పుడు చెప్తాడు గిచ్చినవాడు కనపడ్డు, అరిచినవాడు కనిపిస్తాడని. సో ఉమ్, వేణు ఇక్కడ గిచ్చుంటాడు. ఆమె గిచ్చడం అంటే అర్థమైంది కదా, ఒక అట్మాస్ఫియర్ తయారు చేసిండు ఆ మైండ్ లో. ఉమ్, సహనం కోల్పోయింది ఆమె. ఒక 4-5 రోజుల్లో సహనం కోల్పోయి ఉమ్, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం మీడియా ముందు కక్కేసింది ఆమె. ఉమ్, కానీ దానికి వెనక ఏం జరిగి ఉంటుందంటే వేణు బాగా సోషల్లీ ఐడెంటిఫైడ్, హీ లవ్స్ దట్. నేను జగడు కదా, ఉమ్, ఐడెంటిటీ క్రైసిస్ అవన్నీ బాగా ఎంజాయ్ చేశాడు. అది ఒక్కసారి పడిపోయింది. ఉమ్, ఆయన మొబైల్ నెంబర్ కూడా తీసేసాడని కూడా ఎక్కడ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. కానీ అక్కడి నుంచి ఆయన ఫ్రస్ట్రేషన్, లోన్లీనెస్, అది ఉంటుంది చూడండి, డిస్కనెక్టెడ్, రిజెక్టెడ్, అందరు సమాజం అంతా ఆ రిజెక్షన్ మోడ్ లో వచ్చినటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఉమ్, భార్యతో షేర్ చేసి ఉంటాడు. అందులో కొన్ని విషయాలు ఆమె లాజికల్ గా ఏం చేసింది, ఇందులో ఈయన ఒక్కడే తప్పు చేశాడా, ఉమ్, ఫిలిం క్రిటిక్స్ ఎట్లా రాస్తారు, జర్నలిస్ట్ ఎట్లా ఉన్నారు, మీడియా ఎట్లా ఉంది, మీడియాలో ఏం ఎథిక్స్ ఉన్నాయి, ఇవన్నీ తీసుకుంది. ఆమె ఒక ఆర్టికల్ రాస్తే ఆ కంటెంట్ చాలా మంది అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఉమ్, యు గాట్ మై పాయింట్ మేడం. అవును. ఆ కంటెంట్ ని ఆమె ఆర్టికల్ రాస్తే బాగుండేది. రెండోది డిప్లొమాటిక్ గా వాళ్ళ హస్బెండ్ ని సమర్థించకుండా ఆమె ఒక పర్సనల్ వీడియో పెట్టాల్సింది. అవును. సమాజంలో ఏం జరుగుతుంది, జర్నలిజం పేరు మీద ఏం జరుగుతుంది, అసలు నిజంగా జర్నలిజంలో ఎథిక్స్ ఉన్నాయా, నిజంగా చెప్పండి మేడం. 2024లో ఎంత దారుణమైనటువంటి రాజకీయ ఫలితాలు పక్షపాత వైఖరితో చెప్పినటువంటి జర్నలిస్టులు లేరు చెప్పండి. నిజమే. ఆ, ఉన్నారండి. చివరికి మేము చివరికి ఒప్పుకుంటాం. ఉమ్, విశ్లేషకులు కూడా అమ్ముడు పోయారు. ఉమ్, సో అట్లాంటి వాటి మీద ఆమె పర్సనల్ వీడియో పెట్టి ఇందులో మా ఆయన చేసింది ఏముంది, అసలు ఆయన అభిప్రాయం చెప్పాడు, ఉమ్, ఆయనకు తోచింది ఆయనకు చెప్పాడు, ఆయనకున్న నాలెడ్జ్లో ఆయన చెప్పాడు, ఉమ్, అంతే. అంటే ఇప్పుడు ఇవాళ కాంట్రవర్సీ లేదు. ఉమ్, ఆమెకు అంత విజ్డమ్ ఉంది, అంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది. అవును. కొంచెం ఆర్గనైజ్ చేసుకోలేకపోయిందంటే ఆమె ఉమ్. కంప్లీట్ గా వైఫ్ అయిపోయింది. ఆ, ఒక వైఫ్ గా మీరు మాత్రమే ఆమె చూడండి, నేను మ్యూజిక్ వరల్డ్ నుంచి ఏ రోజన్నా బయటకు వచ్చారా అని చెప్పింది. వచ్చానా? ఉమ్, చూసారా, ఉమ్, అంటే అర్థం ఏంటి, ఎవరు తీసుకొచ్చారా ఆమె మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి,
ఆవిడే వచ్చారు. నో 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 హ్మ్. వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చాడు. ఆహా! ఆమె హస్బెండ్ పాపం ఎక్కడో వీణతో సరదాగా ఉన్న ఉండే ఆవిడనే అమ్మాయిని హ్మ్. ఈయన ఎమోషనల్ ఇష్యూస్ అన్ని, ఈ సోషల్ మీడియా, సోషల్ ఐడెంటిటీ హ్మ్. ఇవి దేనికి పనికిరావు జీవితంలో. హ్మ్. దాని నుంచి వచ్చిన ఐడెంటిటీని డిస్టర్బ్ అయిపోయి సెల్ఫ్ డిస్ట్రక్షన్ లోకి వెళ్ళి సెల్ఫ్ అబ్సెషన్ వచ్చి హ్మ్. అవన్నీ ఆమెతో షేర్ చేశాడు. ఆమె ఎక్కడ పోతుంది చెప్పండి? ఆమె ఎవరికి చెప్తుంది? అవును. ఆమె ఒక రికగ్నైజ్డ్ పర్సన్. ఆమె చుట్టుపక్కల ఉన్న అందరూ ఈమె స్థాయి వాళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. మేడం మీ స్థాయి కరెక్టే. వాళ్ళు ఎవరు లేరు. ఏమని చెప్పుకుంటారు మీరు? పోయి ఎవరికి చెప్తారు? తల్లికి అసలు చెప్తారు లేదా అత్తగారికి చెప్తారు. హ్మ్. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆయన ఆయన ఈమెకి ఇచ్చినటువంటి ఫ్రస్ట్రేషనల్ అవుట్పుటే నాకు హ్మ్. తెలిసి ఆమె వీడియో పెట్టిందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే అందులో మీరు గమనించారో లేదో, హ్మ్. అంటే నాకు ఇప్పుడు నేను చెప్పా కదా, వేణు కూడా నాకు వ్యక్తిగతంగా తెలుసు. హ్మ్. అతను జనరస్ గా డబ్బులు సహాయం చేసే వ్యక్తే. హుహు. ఎట్ ద సేమ్ టైం మూర్తి గారు కూడా నాకు బాగా తెలుసు. హ్మ్. మీడియాలో నాకున్న అతి సన్నిహితుల్లో మూర్తి గారు నెంబర్ 1 ఉంటారు. హ్మ్. నేనంతా కలిసి ట్రావెలింగ్ కూడా చేశాను. మీరు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే అతనితో ట్రావెలింగ్ చేయండి లేదా టైం స్పెండ్ చేయండి అని ఒక సేయింగ్ ఉంటుంది. హ్మ్. సో మూర్తి గారు నేను ఒకసారి టైగర్ టెంపుల్ థాయిలాండ్కి వెళ్ళి అక్కడ టైగర్ టెంపుల్ షూట్ చేసి వాళ్ళ ఛానల్లో ప్రోగ్రామ్ చేశాం. ఆ హైయెస్ట్ టీఆర్పీ కూడా వచ్చింది. ఓహ్! సో మూర్తి గారు మా అపార్ట్మెంట్ లో ఒక శర్మ గారు అని ఒక అతను ఉండేవాడు. హ్మ్. ఆయనకు ఉన్నటువంటి ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు. హ్మ్. కబ్జా చేసినప్పుడు మూర్తి గారికి నేను చెప్పాను. ఆయన చెప్పాడు, సార్ మూర్తి గారు మీకు తెలుసు కదా, నేను నా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తాను, హ్మ్. డిబేట్ చేయండి. అది వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, నేను వాళ్ళు ఎదుర్కోలేను. అదే మీడియాలోకి వస్తే తప్పకుండా వాళ్ళు వైలెన్స్ కూడా చేయలేరు కదా, వీళ్ళకి అవును. ఏమైనా జరిగితే మీడియా సపోర్ట్ ఉంటుందని నాకు ముందు చూపుతా ఆయన నన్ను అడిగారు. హ్మ్. నేను మూర్తి గారికి ఫోన్ చేసి చెప్పాను. హ్మ్. మూర్తి గారు ఇట్లా ఒక బాధితులు ఉన్నారంటే, తప్పకుండా సార్ తీసుకురండి, బట్ డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి వెరిఫై చేయాలి మనము, మన లీగల్ డిపార్ట్మెంట్తో చూశాక అతన్ని లైవ్ పిలుద్దామని చెప్పారు. అతను శర్మ గారు ఏం చెప్పారంటే, సార్ నేను డబ్బులైనా ఖర్చు పెడతాను, డబ్బులైనా ఇస్తాను, నాకు ఎట్లన్నా పిలిపియండి సార్ అని అడిగాడు. నేను మూర్తి గారికి చెప్పాను, సార్ ఆయన ఇంత ఫోర్స్ చేస్తున్నాడు, డబ్బులని ఇస్తున్నాడు. అప్పుడు మూర్తి గారు రివర్స్ అయ్యారు. హ్మ్. రివర్స్ అవడం అంటే తెలుసు కదా మీకు, డబ్బులు గిబ్బులు ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు అంటే, నేను 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 చెప్పట్లేదు సార్ అని, ఆయన హ్మ్. బాధితుడు చెప్తున్నాడు, కావాలంటే పరిచయం చేస్తాను, మీరు చూసుకోండి అని చెప్పారు. హ్మ్. అప్పుడు మూర్తి గారు తీవ్రంగా ఖండించారు దాన్ని. హ్మ్. డబ్బు విషయం తీసి అంటే ఆయన మొహంలోన ఆ ఇరిటేషన్, ఆ హ్మ్. రిజెక్షన్ ఉంటుంది చూడండి. మీరు నటిస్తున్నారా? లేదా లేకపోతే అనేది పైకి తెలిసిపోతది. భావ ప్రకటన, లోపల ఒక భావం ఉందా? హ్మ్. అది మనకు తెలీదా మేడం? హ్మ్. సో ఆయన చాలా రాడికల్‌గా, రెడిక్యులస్‌గా దాన్ని హ్మ్. కట్ చేశారు. అతని దగ్గర డాక్యుమెంట్ జెన్యూన్ ఉంటే తీసుకురా, హుహు. లైవ్‌లో కూర్చోబెడతానన్నాడు. ఆయన శర్మ గారు నన్ను అడిగారు, నాగనాథ్ గారు మీరు కూడా పక్కన కూర్చోవాలి, నాకు ధైర్యం ఉంటుందన్నారు. నేను కూడా రెడీ అని చెప్పాను. హ్మ్. కానీ మూర్తి గారు ఆ రోజు ఆయన గినక అయితే ఈ శర్మ గారి కేసు కాలానుగుణంగా సెటిల్ అయిపోయింది. ఓకే. మూర్తి గారు నిజంగా ఒకవేళ బుద్ధి ఉంటే నాకు ఫోన్ చేయరా చెప్పండి మేడం. నిజమే. ఏంటి నాగనాథ్ గారు ఏమన్నారు, ఆ రోజు శర్మ గారు వస్తున్నారు, ఏమైంది? హ్మ్. ఆ మీరు ఇందాక ఆడియో టేప్ లో చూడండి, హ్మ్. వాళ్ళు హింట్ ఇస్తున్నాడు, నువ్వు హ్మ్. లేదమ్మా రౌండ్ ఫిగర్ కూడా చెప్పు, హ్మ్. 5 కోట్లు కాదు, ఒక రౌండ్ ఫిగర్ చెప్పు, వాళ్ళకి చెప్తాను సరిపోతుంది, హ్మ్. నాకు నీకు ఇందులో ఏం లేదు, మనం వాళ్ళకి ఇద్దాం రౌండ్ అంతే. ఫిగర్ అన్నట్టు. అంటే జనరల్ గా బ్రోకరిజం చేసేవాళ్ళు, మీడియేటింగ్, ఈ వెండర్ జాబ్ చేసేవాళ్ళు, హ్మ్. వీళ్ళందరూ వాళ్ళకి ఒక సైకి ఉంటది, వాళ్ళ మాటలో తెలిసిపోతుంది. హ్మ్. కానీ మూర్తి గారు ఆ తర్వాత ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు ఆ విషయంలో. ఇంకొకటేంటంటే మూర్తి గారు మాకు కూడా వ్యక్తిగతంగా తెలిసిన వారే. ఆయన మాకు సీనియర్ కూడా. అతను అలాగా డబ్బు కోసం మాత్రం నేను ఇలాంటివి యాజ్ అ చేసే ఫ్రెండ్ గా వ్యక్తి నేను గాదు. ఆయన- నేను యాజ్ అ ఫ్రెండ్ బ్లాక్‌మెయిల్స్ గా గాని. చెప్తున్నానండి, హ్మ్. ఆయన టెర్రిబుల్ ఈగోయిస్ట్. ఆయన హ్మ్. ఈగోయిజం ఉన్నవాడు దేనికి లొంగరు. హ్మ్. నేను ఈగోయిస్ట్. అందులోనూ నేను నేను వేణుస్వామి నా నా లాంటి గురించి వారి కూడా దగ్గర నేనే చెప్తున్నా డబ్బులు కదా, లాగే వ్యక్తి అయితే నా కాదు. గురించి కూడా చెప్తున్నా కదా, నా హ్మ్. స్వాభిమానం కంటే హ్మ్. నేను దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను ఒక గ్రాఫాలజిస్ట్ నన్ను రాసిమ్మని అడిగాడు, హ్మ్. ఒక 2 లైన్స్ రాయమన్నాడు, నేను రాశాను. హ్మ్. రాస్తే ఆయన ఫస్ట్ కోట్ చేసిన పాయింట్ అదే, హ్మ్. దెర్ ఇస్ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పాడు. అది గ్రాఫాలజిస్ట్ నాతో చెప్పిన హ్మ్. విషయం అది. అంటే ఏంటి, నేను ఈగోయిస్ట్ అంటే అహంకారం కాదు, మూర్తి గారు అవును. ఈగోయిస్ట్ అంటే అహంకారం కాదు. సో వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇస్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. అది దిగి కిందికి చేసే పని మేము చేయం. అవును. నాగనాథ్ గారు, ఇప్పుడు ఎప్పుడైతే నేను వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయలేదు, అమర్ అనే వ్యక్తితో నేను అలాంటి డీల్ చేయలేదు అని చెప్పి ధైర్యంగా మూర్తి గారు వెళ్ళిపోయి మధురానగర్ పిఎస్‌లో కంప్లెయింట్ చేశారు. ఆ అవును తర్వాత చేశారు. ఫిల్మ్ జర్నలిస్ట్‌లు ఎవరైతే వాళ్ళు ఆరోపణలు చేశారో వేణు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు కూడా పోలీస్ కంప్లెయింట్ చేశారు. మరి అలాంటప్పుడు ఈ ఆడియో రికార్డ్ ఉన్నప్పుడు వేణుస్వామి, వీణా శ్రీవాణి పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? సైబర్ కంప్లెయింట్ ఎందుకు చేయలేదు? వాళ్ళకి నేను చెప్పా కదా మేడం, హ్మ్. ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఒక ఛానల్ కాదు, ఒక యాంకర్ కాదు. వాళ్ళు దే ఆర్ ఇన్ సూప్ నౌ. హ్మ్. ఎందుకంటే అవసరానికి మించి, హ్మ్. ఎబిలిటీకి మించి, హ్మ్, అంటే మీ ప్రణాళికకు మించి మీరు ఎప్పుడైతే పాపులర్ అయ్యి ఏది పడితే అది మాట్లాడతారో
అప్పుడు మీరు ఏదైనా కొంచెం మీ రొటీన్ లైఫ్ కొంచెం ఊగిన, ఉమ్, రొటీన్ లైఫ్ కొంచెం బ్రేక్ అయినా మనిషి మెస్ అయిపోయి ఏం చేస్తున్నాడో తనకి దాని తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ టైంలో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక ప్రాపర్, ఒక జెన్యున్ ఆర్గనైజ్డ్ రియాక్షన్ వస్తుంది అని మీరు అనుకోలేరు. వాళ్ళు ఒకటే ఒక ఒక వీడియో ద్వారా ఏం ప్రొజెక్ట్ చేశారు మీడియాకి, మీడియా ద్వారా ఏం ప్రొజెక్ట్ చేశారు, ఒక ఎమోషన్ ప్రజెంట్ చేశారు వాళ్ళు. ఉమ్, సో మా దగ్గర ఒక వీడియో, ఒక ఆడియో ఉంది. ఇది గినక నెక్స్ట్ మార్కెట్లోకి వెళ్తే మేము ఇంకోటి కూడా చూపిస్తాము. మాకు సోషల్ సెక్యూరిటీ ఇవ్వండి, ఉమ్, సుమోటోగా తీసుకోండి. ఇవన్నీ ఎవరు ఎవరు వీళ్ళని వచ్చి మర్డర్ చేసేంత గొప్ప ఏముంది వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఇప్పుడు మేము అందరి గురించి విశ్లేషించాం. ఉమ్, అక్బరుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్స్ ని కూడా నేను ఆర్టికల్స్ రచన చేశాను. సో మేము బయట తిరుగుతాం. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాను, అందరి గురించి ఉమ్, చెప్పాను. మేము బయట తిరుగుతాం మేడం, శుభ్రంగా తిరుగుతాం. మాకు థ్రెట్ ఎందుకు లేదు, మాకు గన్ మ్యాన్లు ఎందుకు, మాకు బాక్సర్లు ఎందుకు మాకు? అవును. బికాస్ వెన్ యూ డోంట్ ట్రై టు హైప్ యువర్ సెల్ఫ్, ఉమ్, మీకు మళ్ళీ మీరు సూపర్ న్యాచురల్ పవర్ లాగా ఫీల్ అయిపోయి మన చుట్టూ ఎవరో ఉన్నారు, మన ఉమ్, చుట్టూ మర్డర్ చేసేస్తారు వచ్చి, అది ఎంత భ్రమ అండి అది. మూర్తి కరెక్టే. గారు వీళ్ళు మర్డర్ చేసే టైపా చెప్పండి? ఇప్పుడు ఆలోచించుకోవాలి మేడం. 30 ఏళ్ళు ఉమ్, జర్నలిజంలో ఉన్నాడు, ఎందుకు అట్లా ఆలోచిస్తాడు? నువ్వు అవును. ఏం చేశావు, నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు అంటే నేను బెదిరిస్తాను. ఉమ్, నన్ను ఎవడు క్వశ్చన్ వేసినా, నా తప్పులు ఎవడో లెక్క పెట్టినా, నేను వాళ్ళ పేరు రాసి సూసైడ్ చేసుకుని చనిపోతాను. ఉమ్, సూసైడ్ మీరు రాసుకొని సూసైడ్ నోట్ రాసి వాళ్ళందరినీ తీసుకుపోయి లోపలేస్తారు మేడం, ఆధారం ఉమ్, లేకుండా. అవును. ఒకప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ఉమ్, ఇప్పుడు అన్ని సాక్ష్యాలతోనే వెళ్తున్నారు. నిజమే. మన సోషల్ మీడియాలో ఎన్ని వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకునేవి ఎన్ని చూడలేదు. ఉమ్, అక్కడికి పోలీసులు వెళ్ళినా ఇమ్మీడియట్ గా వాళ్ళని యాక్షన్ తీసుకొని కొట్టి లోపలేసి 3rd డిగ్రీ చేస్తారా? అవును. చెయ్యరు కదా. దెర్ ఇస్ అ అలాంటి ప్రాసెస్, ఏం దెర్ ఇస్ అ జరగవా? ప్రాసెస్. సో అట్లాంటప్పుడు వీళ్ళు లీగల్ గా వెళ్ళలేదంటే వీళ్ళ దగ్గర ఆ, అప్పుడు కాన్ఫిడెన్స్ కూడా లేదు లేకపోవచ్చు. కాన్ఫిడెన్స్ కాదు మేడం, ఆ. వాళ్ళు దే ఆర్ ఆల్సో స్కేర్డ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. ఉమ్, ఇప్పుడు మూర్తి గారు కంప్లైంట్ ఇచ్చారు, ఆయన కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది ఆయన కొంత తెలుసు, ఫేస్ చేయడం కూడా కొంత ఆయన తెలుసు, రెడీగా ఉన్నారు. కొంత తెలుసు, కొంత ఉమ్, ఫేస్ చేస్తారు. సో యు ఆర్ ట్రాన్స్పరెంట్ టు వాట్ యు ఆర్ స్పీకింగ్ టు ద వరల్డ్. ఉమ్, మీరు మాట్లాడే దాంట్లో పారదర్శకత, సమాజానికి ఏం చెప్తున్నారు అన్నది ఉంది. ఉమ్, మీరు అది ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా కరేజ్ వస్తుంది మేడం, అవునండి. ధైర్యం వచ్చేస్తుంది. మీకు ఉమ్, ధైర్యం ఎప్పుడు రాదు, మీరు చెప్పేది అక్కడ ఉన్న ఫ్యాక్ట్ కి రిలేటివిటీ లేదనుకోండి, ఉమ్, అప్పుడు మీకు భయము, నర్వస్నెస్ వస్తుంది ఇంకా. సో ఇట్లా ఒక ట్రయల్ వేసి చూసి ఉంటారు వాళ్ళు, మేబీ ఇక్కడతో ఉమ్, ఆగిపోతుందేమో అని. మూర్తి గారి సంగతి తెలుసు కదా, ఉమ్, ఒకసారి ఆయన ఈగోని టచ్ చేస్తే అవును. సో వైఫై లాగా ఉంటుంది ఆయన చుట్టూ ఎప్పుడు ఈగో. సో ఉమ్, అలాంటప్పుడు నేనేమంటానంటే, ఇప్పటికి కూడా ఒక వైస్ థాట్ ఏంటంటే, ఉమ్, వేణు గానీ వాళ్ళ భార్య కానీ వెళ్ళి డైరెక్ట్ గా మూర్తిని కలిసి ఒక ఉమ్, అర్ధగంట మాట్లాడితే మూర్తి దగ్గర క్షమాగుణం ఉంది. ఉమ్, మీరు చూడండి, మూర్తి అప్రోచ్ చూస్తాడు, ఉమ్, మూర్తి గారు అప్రోచ్ చూస్తాడు. వీళ్ళు వెళ్ళి లేదండి ఇట్లా అయింది, ఏదో అయిపోయింది, అది ఇక క్లోజ్ చేద్దాం అది అని చెప్పేసి మాట్లాడితే ఒక గంటలు అయిపోద్ది మేడం ఇది మ్యాటర్. ఉమ్, కానీ ఆ అప్రోచ్ రావాల్సింది ఎవరికి? అవును. ఇంకా దాన్ని మెస్ చేసి ఫస్ట్ చేసి కోర్ట్ అని ఏమి కాదు మేడం, ఇవన్నీ ఎక్కడ ప్లేస్ చేయవు. ఇప్పుడు ఉమ్, మూర్తి గారికి అగేన్స్ట్ గా సాక్ష్యాలు కావాలి. ఉమ్, వీళ్ళు చెప్పిన దానికి ఆధారాలకి, అక్కడ వాళ్ళు చెప్పుకున్న దానికి, వీడియోలో పెట్టిన దానికి మ్యాచ్ అవ్వాలి. ఉమ్, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరూ రేపు పొద్దున జైలుకి పంపించి ఇవెంత ఓపిక ఎవరికి ఉంటుంది మేడం చెప్పండి? అంతేనండి. పైగా ఏముంది, ఇది ఒక డిజిటల్ మీడియా కంటెంట్ అయిపోయింది తప్ప అదేమి ఇప్పుడు పెద్దగా. ఇప్పుడు ఇప్పుడు వేణు వల్ల మీడియాకి టీఆర్పీలు వచ్చినాయి, ఉమ్, ఆయనకు డబ్బులు వచ్చినాయో లేదో నాకు తెలియదు. ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, కోట్ల రూపాయలు తీసుకున్నాడని. నేనైతే అనుకోవట్లే ఆయన అంత తీసుకుని ఉంటాడని నేను అనుకోవట్లే. తీసుకున్నాడేమో అని చాలా మంది అంటున్నారు, సాక్ష్యం లేకుండా మాట్లాడలేము. ఉమ్, బట్ ఆయన వారే కూడా చెప్తుంది కదా, ఆయన వేసుకునే బ్రాండెడ్ బట్టలు అవి చూసి మీరు అనుకోకండి ఆయన అంతే. అంత డబ్బులు లేవని చెప్తుంది. సో అది హైప్ కదా మేడం, మీరు అవును. లేనప్పుడు అంత హైప్ ఎందుకు ఇచ్చుకోవాలి? ఎక్కడ ఉమ్, పోయినా కానీ వీడియోలు, ఉమ్, ఇక తిరుపతికి పోయినా అవే మాట్లాడి, రోడ్డు మీద పోయినా అదే మాట్లాడితే జనాలు ఉమ్, ఏమనుకుంటారు, బాగా సంపాదించడం అనుకుంటారు. అవును. ఇంకోటి, మీకు ఒక కార్ ఉంది మేడం, ఒక లగ్జరీ కార్ ఉంది, మీరు అది ఫేస్బుక్ లో పెట్టుకొని వాట్సాప్ లో ఉమ్, పెట్టుకొని జనరల్ గా యానం చేస్తారు. ఇక దానిలో కూడా మీరు హైప్ క్రియేట్ అయ్యేవన్నీ చెప్పి దానికి ఉమ్, తగ్గట్టుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఊహించుకుంటారు జనాలు. అవును. ఓ ఈయన బాగా సంపాదించేశాడు. చాలా మంది జ్యోతిష్యుల్లో కూడా వేణు గురించి అదే ఒపీనియన్ అది. ఉమ్, వేణు ఒక 10-15 రిసార్ట్స్ కొనేసి ఉంటాడని అట్లా ఉంది. మా సర్కిల్లోనే చాలా మంది అనుకుంటుంటారు అట్లా. మాట్లాడుకుంటారు. కానీ నిజంగా ఆయనలో ఒక అమాయకుడిని కూడా నేను చూశాను. నేను మీకు ఆ, ఇంత కూడా చెప్పాను, అవును. ఆనెస్ట్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. బట్ ఎట్ ద సేమ్ టైం అదర్ ఫేస్ ఆఫ్ వేణు, ఆయన లైఫ్ ఆయన పాయిల్ చేసుకున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఆయన చూస్తే నాకు ఉమ్, జాలేస్తుంది తప్ప అవును. ఏం సాధించాడు చెప్పండి? అవును. ఇప్పుడు మేము 20 ఏళ్ళ నుంచి మీడియాలో, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఉమ్, మీడియాలో, 18-19 ఇయర్స్ నుంచి వస్తున్నాం. సో ఈ మా మీద కూడా కాంట్రవర్సీస్ చేసినాయి, ట్రోల్ చేశారు, సైలెంట్ గా ఉన్నాం. ఉమ్, టైం వచ్చినప్పుడు ఆన్సర్ మేము చెప్పాము, కాలం కూడా టైం చెప్పింది వాళ్ళు. అంతే. ఓకే. సో మనం గురించి మనం క్లారిఫికేషన్ ఇచ్చుకొని, నేను అది కాదు, నేను నిజాయితీ పరుణ్ణి, వాళ్ళు దొంగలు, వీళ్ళు లుచ్చగాళ్ళు అంటే అది సాక్ష్యాలతో ప్రూవ్ చేయాల్సిన విషయం.
సో నిజంగా వాళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉంటే వాళ్ళు గ్యారంటీ వాళ్ళు బయటికి తేవచ్చు. అది నిజంగా జెన్యున్ అయితే నేను గ్యారంటీ సపోర్ట్ చేస్తాను వాళ్ళు, ఇఫ్ ఇట్ ఇస్ జెన్యున్. ఎస్. ఇంకొకటి ఏంటంటే నాగనాథ్ గారు, ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజర్ కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఆస్ట్రో సైకాలజిస్ట్, ఆస్ట్రో సైకాలజిస్ట్ because I don't want to be an astrologer, I don't want to be just a psychologist, I Okay. want to be always an astro psychologist. అయితే ఏంటంటే అసలు ఈ నగ్న పూజలు ఏంటి, యోని పూజలు, తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు ఇవి చేసే ఆయన హైలైట్ అయ్యారు. అలాగే సెలబ్రిటీస్, సినిమా స్టార్స్, హీరోయిన్స్, అలాగే పొలిటీషియన్స్ కి ఈయన ఇలాంటి పూజలు చేశారు అని చెప్తున్నారు. అసలు ఈ పూజల వల్ల ఫలితాలు ఉంటాయా? ఎందుకు జనాల్ని ఇలాంటి ట్రాక్ లోకి తీసుకెళ్తున్నారు వేణుస్వామి లాంటి వ్యక్తి? మీరే ఆన్సర్ చెప్పారు సగం. ఎందుకంటే ఇప్పుడు పూజ వల్ల ఫలితం అన్నారు. Hmm. నేను రోజు సంధ్యావందనం చేస్తాను. సో మేనిఫెస్టేషన్ థియరీ మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఐడల్ వర్షిప్ అంటే మీరు విగ్రహారాధన చేస్తారు. విగ్రహారాధన చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు చేస్తున్నారు అందరు. వరలక్ష్మి వ్రతం చేసి మళ్ళీ నెక్స్ట్ డే సిగరెట్ లాగి మందు కొట్టే అమ్మాయిలు ఎంతమంది చూపించాలి చెప్పండి. అవునండి. ఆనెస్ట్లీ నేను అంటున్నాను, అపార్థం చేసుకోవద్దు. మీరు ఆ ఒక్కరోజు వరలక్ష్మి వ్రతం చేసి నెక్స్ట్ డే నుంచి మీ రొటీన్ లైఫ్, మీరు మందు కొడతారా, స్మోకింగ్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా అంటే అదర్ ఆస్పెక్ట్స్ అంటే అత్తగారితోని గొడవలు, ప్రాపర్టీ గురించి, పాలిటిక్స్ ఇవన్నీ కూడా చేస్తారో చెప్పండి. మీరు ఇవన్నీ చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు మీరు చేసే పూజ వల్ల ఫలితం వచ్చేస్తుంది, రాకపోతే నేను నాస్తికుడిని అవుతాను, నాస్తికురాలను అవుతాను అంటే ఏమని అర్థం ఉందా? అది వ్యాపారం. అది మేనిఫెస్టేషన్ అంటే ఇట్స్ అ ప్రాసెస్ అండి. మీరు వెళ్ళి పూజ చేసుకున్నా, ఎవరైనా మీ ఆధ్వర్యంలో అంటే మీ సమక్షంలో మీరు లేనప్పుడు కూడా, మీ absence లో కూడా ఎవరైనా పూజ చేసిన, మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్నటువంటి బాడీ డిసిప్లిన్ అంటే మీరు రోజు మీ యొక్క వ్యవహారం ఏంటి అంటే రోజు మీరు ఎన్నింటికి లేస్తారు, ఏం చేస్తారు, ఎటువంటి ఆహారం తింటారు, ఎటువంటి భావజాలం కలిగి ఉన్నారు, ఎటువంటి వ్యక్తులతోని మీకు సాంగత్యం ఉంది, ఇట్ ప్లేస్ వైటల్ రోల్. ఓకే. అర్థమైందా? నేను రాత్రి పోయి విస్కీ తాగుతాను, పొద్దున్న లేచి మెడిటేషన్ చేస్తానని చాలా మంది చెప్పుకుంటుంటారు. ఒక చేతిలో విస్కీ బాటిల్, ఒక చేతిలో మెడిటేషన్ చేస్తున్నామనే బుక్స్ పట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ మేనిఫెస్టేషన్ థియరీని చాలా మంది రాంగ్ అర్థం చేసుకున్నారు. ఏంటి, మనం ఏదో అక్కడ పూజ చేయంగానే మనకు తెలియనిది ఏదో మానవాతీత శక్తి వచ్చి మన జీవితాన్ని మార్చేస్తుంది అని. నిజంగా ఒక మనిషిలో ఉండే సంకల్పమే అన్ని చేస్తుందండి. మీరు సంకల్పం అనగానే మీకు ఓన్గా డిసిప్లిన్ రాదు. ఇప్పుడు మీ పిల్లవాడిని మీరు ఒక క్రికెట్లోనో లేకపోతే బాస్కెట్బాల్లోనో జాయిన్ చేస్తారు. అమెరికాలో బాస్కెట్బాల్ థియరీ గ్రౌండ్ అంటే గేమ్ యొక్క థియరీ చెప్తా మీకు. బాస్కెట్బాల్ మీకు మీ పిల్లవాడిని అక్కడ గ్రౌండ్లో మీరు జాయిన్ చేశారు బాస్కెట్బాల్ కోర్ట్లో, వాళ్ళు 2 hours వర్కౌట్ చేయిస్తారు మేడం. 2 గంటలు ఫిట్నెస్, వాకింగ్, రన్నింగ్ చేయించి మీ శరీరం మొత్తం అలసిపోద్ది. అప్పుడు మీకు గ్రౌండ్లో బాల్ ఇస్తారు వాళ్ళు. ఇది ప్రోటోకాల్ మేడం. ఎవడు వచ్చినా, తూరంగాని వచ్చినా వాళ్ళ 1.5 to 2 hours వాళ్ళు వర్కౌట్ చేయాలి ఫస్ట్. ఎందుకు? ఆ గ్రౌండ్కి తగ్గట్టుగా, అక్కడ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా, ఆ గేమ్కి తగ్గట్టుగా మీ శరీరము, మీ భావోద్వేగాలు, మీ రక్తనాళాలు, మీ కండరాలన్నీ కూడా ఇమిడాలి అక్కడ ఫస్ట్. అర్థమైందండి? అప్పుడు మీలో ఒక పోటీతత్వము, క్రియేటివ్ గేమ్ వస్తుంది. మరి పూజకి ఉండదండి ప్రాసెస్. మీరు మంచి బట్టలు వేసుకొని వెళ్ళి ఆడ కూర్చొని స్నానం చేసి వెళ్ళి బొట్టు పెట్టుకొని వెళ్ళి ఉతికిన బట్టలు వేసుకొని అక్కడ కూర్చుంటారు. మిగతా ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది మీది? ఎప్పుడు అయిపోతుందా, నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ మన రొటీన్ స్టార్ట్ చేద్దామని ఉంటుంది. సో ఈ మేనిఫెస్టేషన్ థియరీని మిస్ఫైర్ చేసుకొని చాలా మంది ఏం చేశారంటే, మన ప్రమేయం లేకుండా మన జీవితంలో మనం కోరుకునే కోరికలన్నీ కూడా ఈజీగా నెరవేరాలంటే మన ఈజియెస్ట్ మెథడ్స్ ఏం ఎత్తుకోవాలన్నప్పుడు ఇవి మీరు చెప్పారు చూడండి, ఈ పూజలు, పునస్కారాలు. దీని ద్వారా మీ అబ్బాయి ఎగ్జామ్ పాస్ అవుతాడు, ఐఐటీలో సీట్ వస్తుంది, మీ అబ్బాయికి మీరు నరకం అనుభవిస్తున్న కోడలు వెళ్ళిపోతుంది, కొత్త కోడలు వస్తుంది, మీరు చెప్పినట్టు ఉంటుందని చెప్తే, మీరు ఆల్రెడీ మీ మైండ్ సెట్ అట్లా ఉంది. మీ మైండ్ సెట్ ఏముంది? ఈ ఉన్న కోడలు పోతే దరిద్రం పోతుంది. ఓకే. రెండోది, మా పిల్లవాడు సరిగా చదవడు, అయినా వాడు పాస్ అవ్వాలి. ఎందుకు పాస్ అవ్వాలి? మా చెల్లెలు కొడుకు పాస్ అయ్యాడు కాబట్టి. ఈ గాట్ మై పాయింట్ మేడం. నా పిల్లలకి ఏం అంబిషన్ లేదు, పక్కన వాళ్ళని చూసి కంపారిజన్ నుంచి వచ్చినట్టు. ఇటువంటి పనికి మాలిన బలహీనమైనటువంటి కోరికలు, అంబిషన్స్ ఉన్న వాళ్ళని ఎవడన్నా బిజినెస్ చేసుకోవడంలో తప్పేముంది? వేణుస్వామి చేసింది అదే అంటారు. అంటే ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకి టెక్నికల్ ఎఫిషియన్సీ ఉందని నేను అనుకోవట్లేదు. అంటే ఆయన చేసే పూజలకు సంబంధించిన సారాంశము, దాన్ని ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు కూడా యూట్యూబ్ లో పెట్టారు చూడండి. అవునండి, చాలా మంది పెట్టారు. అసలు వామాచారం గురించి, వాటి గురించి చాలా చాలా వీడియోస్ వచ్చినాయి. సో వాటన్నిటికీ నా కౌంటర్ ఆన్సర్ ఎందుకు చెప్పలే? నిజంగా మీరు ప్రొఫౌండ్ పర్సనాలిటీ అయితే మీరు చేసింది కరెక్ట్, లేకపోతే మీకు టెక్నికల్ ఎఫిషియన్సీ, పోనీ మీ యాంగిల్ ఆఫ్ రీసెర్చ్,
నేనేం చెప్తున్నా మేడం, మీరు హరస్కోప్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్, మ్మ్. టైం ఇవ్వండి, నేను మీ అన్కాన్షియస్ మైండ్ చెప్తానని చెప్తున్నా. నేను మ్మ్. నేను నేను మాట్లాడిన చాలా మంది సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు వాళ్ళు కన్విన్స్ మ్మ్. అయ్యారు. అదే జ్యోతిష్యులు ఎందుకు గారు, జ్యోతిష్యులు ఎందుకు గారు అంటే వాళ్ళు ముందరే ఫిక్స్ అవుతారు ఏంటంటే మీకు విడాకులు అయితే తప్పదు, అది Yes. మార్చలేరని చెప్తారు. ఇందాక చెప్పా కదా, బండి మ్మ్. ఆగిపోతుంది, కారణం చెప్పరు. ఆ కారణం ఏంటి, మీరు గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకుంటే మీ విడాకులు కాకుండా అవుతాయి. అది ఎట్లా అవుతుంది మేడం అది? అవునండి. అక్కడ మీడియా ఏంటంటే ఆ రెండిటికి, అంటే ఈ ఫలిత జ్యోతిష్యానికిను ఈ ప్రక్రియ, మ్మ్. అంటే ఈ విడాకులకు వచ్చే ముందు ఒక ప్రక్రియ ఉంటుంది మేడం, భార్యాభర్తల మధ్య ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియకి మధ్యలో ఉండేది, ఈ రిజల్ట్ కి ప్రాసెస్ కి మధ్యలో ఉండేది ఏంటంటే మ్మ్. మీ బుద్ధి. మ్మ్. మీ బుద్ధి అనగానే చాలా ఈజీగా చెప్తారు, బుద్ధి కర్మానుసారిణి అని చెప్తారు. బుద్ధి అంటే ఏంటి మేడం, మీ భావోద్వేగాలన్నింటిని నియంత్రించేది బుద్ధి. మీరు మ్మ్. రోడ్డు మీద వెళ్తుంటారు, బండి మీద ఎవడో తాగుబోతాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు, లాగ్ గూబ్ మీద కొట్టాలనిపిస్తుంది, మ్మ్. కానీ వాడిని కొడితే మీకు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అటు పుసుకుని చచ్చాడు అనుకోండి, క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది. కానీ మీ బుద్ధి ఏం చెప్తుంది, కాన్సిక్వెన్సెస్ చెప్తుంది, నువ్వు ఇట్లా చేసావు జైలుకు పోతావు అని. అప్పుడు మీకు బుద్ధి ఆటోమేటిక్గా కంట్రోల్ ఉంటుంది. మ్మ్. సో మీ భావం ఏమైంది, అణిచివేయబడింది. మీ భావం, మీకు వచ్చిన కోపం అణిచివేయబడింది. మ్మ్. సో బుద్ధి జ్యోతిష్యంలో ఒక మీడియా మేడం, అది పక్కన పెట్టి వీళ్ళు ఈ ఫలిత జ్యోతిష్యంలో ఉన్నటువంటి అంశాలన్నిటికీ మ్మ్. పరిష్కార మార్గం రిచువల్ చేసేసారు. మ్మ్. రిచువల్ అంటే సంప్రదాయాలు, గుళ్ళు గోపురాలు ఇవన్నీ. ఈ మధ్యలో పోని మేడం మీరు నాన్ వెజ్ తినకండి, మ్మ్. మీకు ఆల్కహాల్ ఉంటే అవి మానేయండి, ఇవి చెప్తారా? నేనే ఆల్కహాల్ తాగుతానని చెప్తున్నాను కదా ఆయన. అవును. ఇంకా మీకెలా చెప్తాడు నేను క్షుద్ర పూజలు చేస్తాను, నాకు ఇంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ క్షుద్ర పూజలు మ్మ్. చేసేటోళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ నేను చూస్తా కదా, వాళ్ళందరూ ఎదుటి వ్యక్తి భయపడితే ఆ భయాన్ని లొంగ తీసుకుంటారు అంతే. మ్మ్. అర్థమైందండి? వాళ్ళు నాకే చెప్తారు, నువ్వే క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఉన్నారు, నిన్ను చూస్తుంటే మాకున్న కాన్ఫిడెన్స్ పోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే మీరు మెంటల్గా మీకు క్లారిటీ ఉన్నప్పుడు అవతలోడు భయపడతాడు మేడం. గుర్తుపెట్టండి, క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అది లేనోళ్లే ఈ ఈ ఈ బాధితులు. ఓకే. తీరా వీళ్ళు అక్కడికి వెళ్ళి పూజలు హోమాలు చేసుకున్న తర్వాత ఫలితం రాకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఎవరిని విమర్శిస్తారా మేడం? వాళ్ళు సనాతన ధర్మాన్ని విమర్శిస్తారు. మ్మ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పూజలు హోమాల వల్ల ప్రజల్లో వచ్చేటువంటి ఒక నిర్లిప్తత ఏంటంటే అసలు దేవుడే లేడు, మనం ఇన్ని మీరు ఎక్కడి నుంచి ఇచ్చిస్తారు మేడం ₹1,00,000 చెప్పండి? అవును. మీరు ఎన్నో డబ్బులు దాచిపెట్టుకున్నవి, లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకొని చేసేవి, మీరు అనుకున్న ఫలితం రానప్పుడు మీకు చివరికి ధర్మం ఫ్రస్ట్రేషన్ మీదే. మ్మ్. ఫ్రస్ట్రేషన్ ఫస్ట్ జ్యోతిష్యుడి మీద వస్తుంది, మ్మ్. తర్వాత మీ మీద వస్తుంది, ఆ తర్వాత అసలు దేవుడే లేడు, Yes. ఇక ఆ తర్వాత గుడికి వెళ్ళడం మానేస్తారు, దేవుడు లేడు అనిపిస్తుంది. అంటే పూర్తి అజ్ఞానమే, అంటే నమ్మకం నుంచి నాస్తికత్వం వరకు అంత అజ్ఞానమే. ఈ అజ్ఞానంలో బాగుపడే వాళ్ళు ఎవరు అంటే కొంతమంది, సో కాల్డ్ దే క్లెయిమ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఆస్ట్రాలజర్స్. నాగనాథ్ గారు, ఇందాక వాళ్ళు ఆ వీడియోలో ఇంకొకటి కూడా చెప్పారు, 8 నెలల్లో 15 కేజీల బరువు తగ్గారు వేణుస్వామి అనేది. అంటే ఏంటంటే ఈయన వైసీపీకి అనుకూలంగా చాలా చెప్పారు, జాతకం ప్రకారం అది గెలవబోతోంది, అది ఇది జోస్యం చెప్పడం అనేది జరిగింది కదా, అలా జరగలేదు, ఫలితాలు అది రివర్స్ మీరు లో జోస్యం వచ్చాయి. అనకండి మేడం, స్టేట్మెంట్స్ అనండి. ఆ స్టేట్మెంట్స్, జోస్యం అంటే ఇందాక నేను చెప్పా కదా, బండి ఆగిపోవడం, అదిగోండి అదొక స్టేట్మెంట్స్ టెక్నికల్ స్టేట్మెంట్, అంటే దానికి ఏం అవసరం ఉండదు. ఆయన Judgment. విశ్లేషణ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటివి ఇచ్చారు వేణుస్వామి. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇంకొకటి ఏంటంటే లోకేష్ లాంటి వారు రెడ్ బుక్ తీశారు, ఆ రెడ్ బుక్ లో కూడా హిట్ లిస్ట్ లో వేణుస్వామి ఉన్నారు, దాని ద్వారానే ఇలాగ జర్నలిస్టుల ద్వారా ఆయన మీద అటాక్ అనేది జరుగుతుంది అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇది నిజమేనంటారా? అలా జరిగే ఛాన్స్ ఉంటుందా? ఇలా అంటే వాడుకుంటున్నారా అంటే వాళ్ళు అంటే దీన్ని, ఇప్పుడు పరిస్థితుల్ని? నారా లోకేష్ ఒక స్థాయి ఉంటుంది మేడం. ఉమ్, ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు, మినిస్టర్. ఆయన ఫాదర్ కి ఒక 40 ఏళ్ల హిస్టరీ ఉంది. ఉమ్, ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ లాగా ఆలోచిస్తాడని అనుకోను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫారెన్ లో చదువుకున్నారు, వాళ్ళకి వాళ్ళ జీవితం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మొత్తం వాళ్ళ పరంపర అంతా కూడా ఒక స్టేటస్ ఉంది, వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంది, సోషల్ ఐడెంటిటీ ఉంది. వాళ్ళు అక్కడి నుంచి ఆలోచించే వాళ్ళు, ఆ లైఫ్ స్టైల్ చూసిన వాళ్ళు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా ఆలోచించారు. ఒకవేళ మీరు అన్నట్టు ఆ రెడ్ బుక్ లిస్ట్ లో ఉంటే ఉమ్, ఏ యాంగిల్లో ఉంటారంటే వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ ఆలోచిస్తారు. ఉమ్, ఇతను ఎందుకు ఇట్లా చెప్పాడు, ఎవరన్నా చెప్పించారా? ఉమ్. ఇతన్ని టార్గెట్ చేయరు మేడం. ఆయన వాళ్ళ వెనకున్నది ఎవరు? వాళ్ళ విజ్డమ్ ఎంత ఉంటదంటే, ఉమ్, ఇతను చెప్పాడా, వాయిస్ ఈయనదా, మెసేజ్ ఈయనదా, లేకపోతే ఎవడన్నా చెప్పించాడా, ఉమ్, రిమోట్ ఎక్కడుంది అని ఆలోచిస్తారు. సో అప్పుడు రిమోట్ ఎక్కడున్నది అంటే ఫస్ట్ మీకు మానిటర్ దొరకాలి ఉమ్, మేడం. మీరు రిమోట్, ప్రతి మానిటర్, ఏ మానిటర్ రిమోట్ ఆ మానిటర్కే పనిచేస్తుంది, అవునా కదా, అన్నిటికీ పనిచేయదు. సో వీళ్ళు ఇప్పుడు పట్టుకుంది రిమోట్, ఉమ్. మానిటర్ ఎత్తుకుతారు వాళ్ళు ఇప్పుడు. ఇవాడు మేడం మానిటర్ ఎత్తుకునే ప్రాసెస్లో ఈయన దొరుకుతాడేమో అన్న భయంతో కూడా వీళ్ళు వీడియో పెట్టిండొచ్చు. ఉమ్, మానిటర్ అంటే ఏంటి, అసలు వ్యక్తి వెనక ఎవరున్నారు,
ఇవన్నీ ఎవరు చెప్పిస్తున్నారు? ఎందుకంటే వీళ్ళ కాల్ లిస్ట్ కానీ, వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఇంకా ఏమన్నా వీళ్ళ వీడియో కాన్ఫరెన్సెస్ కానీ, వీళ్ళ పర్సనల్ మీటింగ్స్ కానీ. మొన్న ఒక జ్యోతిష్యుడు అయితే మీరు వైసీపీ వాళ్ళతో సభకు వెళ్ళారు, మీటింగ్కి వెళ్తే ఆయన ఓపెన్గా ఒప్పేస్తున్నాడు లైవ్లో. సో జ్యోతిష్యులకు కూడా ఈ పక్షపాతము, రాజకీయ పరమైనటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు అవి ఉండకూడదు మేడం. మీరు నిష్పక్షపాతంగా ఉండాలి. అప్పుడే మీ బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంది. తమ్ముడు మనవాడైనా ధర్మం చెప్పమన్నారు చూడండి. సో ఇప్పుడు నాకు తెలిసి రెడ్ బుక్ థియరీలో ఈయన ఉన్నాడు అంటే ఈయన కాదు భయపడాల్సింది. ఈయనను వెనక నుండి ఎవరన్నా నడిపిస్తుంటే. నేను చెప్తున్నా మేడం, ఆయనకు అంత సినిమా ఉందని నేను అస్సలు అనుకోవట్లేదు. నా దృష్టిలో ఆయన ఒక డమ్మీ అంటే బాగోదు, ఎందుకంటే పరిచయస్తుడు కాబట్టి. రెడ్ బుక్ ఆయన రేంజ్ అయితే అంత కాదండి. కాదు మేడం, అంత సినిమా లేదు. బట్ ఏంటంటే ఆయన అట్లా క్రియేట్ చేసుకున్నాడు. మా ఇంటి దగ్గర కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో సలీం పేక్ అని ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే ఏం మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా నేను దుబాయ్కు జారమంటారు. అది ఎట్లుంటది అంటే వాళ్ళు వేసుకునే బట్టలు, హంగామా, పర్ఫ్యూమ్, ఆ రోడ్డు మీద 100 రూపాయల పర్ఫ్యూమ్ తో ఉంటారు. ఆ చేతుల్లో మొబైల్, ఎప్పుడు బిజీగా ఉన్నట్టుంటారు. 5 నిమిషాలు కూడా మీద స్పెండ్ చేయరు. బిజీ అంటారు. ఏం చేస్తున్నాడు అంటాడు, ఏం చేయడు. వాడు 10 ఏళ్ల నుంచి ఒకటే చెప్తాడు ఓల్డ్ సిటీలో. ఏమనంటే మేము కల్ దుబాయ్కు జారమంటాడు. రేపు దుబాయ్ పోతున్నా అంటాడు. ఎందుకు పోవట్లేరు అంటే అరే అక్కడ దుబాయ్లో వార్ అవుతుందని చెప్తాడు. ఒక రోజు అడిగితే ఇంకోటి చెప్తాడు, నా వీసా అక్కడ స్ట్రక్ అయిందని చెప్తాడు. లేకపోతే ఇప్పుడు మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ఎవరిని పంపిస్తలేరు అంటే వాళ్ళ దగ్గర 100 రీజన్స్ ఉంటాయి. కానీ ఫ్యాక్ట్ ఏముంటది, అసలు వాడు అక్కడ వెళ్ళేదే ఉండదు. సో నాకు తెలిసి వేణుస్వామి ఎంత పాపులర్ అయ్యాడో, ఎంత పాపులర్ అయ్యాడో, ఎంత ఫస్ అయ్యాడో, ఎంత కాన్స్పిరసీ అయ్యాడో, ఆయనకు అంత ఇంటెలిజెన్స్ లేదు, అంత ఐక్యూ లేదు, అంత విజన్ లేదు. కాబట్టి ఇవాళ ఆయన ఆ సూసైడల్ వీడియో పెట్టాడు. ఆయన భార్యకి బలంగా ఉండాలి మేడం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ భార్య ఏం మాట్లాడినా నేను వాళ్ళ భార్యని మాత్రం ఒకటి అప్రిషియేట్ చేయాలి. ఆమె ఫైట్ చేసింది మేడం. మూర్తి గారు లాంటి జర్నలిస్ట్ తో పెట్టుకుందంటే నేను చెప్తున్నా, మూర్తి క్రాక్ టైప్ మేడం. ఒకసారి దిగిండంటే నేనే చాలా వదిలేండి సార్ అని చెప్తుంటా చాలా సార్. ఆయన లోపలికి వెళ్ళిపోతాడు బాగా. ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి నేను చెప్తున్నా విషయం, మోర్ దాన్ ఫ్రెండ్ అతను. బట్ ఆయన ఏమన్నా నేను ఆయనకి చెప్తా కూడా మూర్తి గారికి, మీరు ఏమైనా తప్పు చేస్తే నేను మొహం మీద చెప్తానని చెప్తాను, నాకు అదే కావాలి సార్ అంటాడు. మూర్తి గారు ఏమంటారు అంటే జీవితంలో ఏ తప్పులు చేయరు ఆయన తప్పు చేయరంటే తప్పు అంటే ఏంది మీ దృష్టిలో? ఏదైనా కావచ్చు. తప్పు చేస్తే అంటే చెప్పండి ఇప్పుడు అన్నప్పుడు. ఆయన ఏదైనా డిబేట్ లో కూడా చూశాను అనుకోండి, నేను ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది అన్నాను, మీరు ఆ వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, మీరు ఎందుకు పక్షపాతం చేశారు అని అన్నప్పుడు ఆయన రీజన్ ఆయనకు ఉంటది. కానీ ఆయన చెప్తున్నప్పుడు నాకు తెలిసిపోతుంది ఆయన పాలసీ బేస్డ్ చేశాడా. ఇప్పుడు చూడండి మేడం, ఒకళ్ళతో భజన చేయించాలనుకోండి, అలాంటి వాళ్ళే డిబేట్కి పిలుస్తాడు. నేను అన్న వీళ్ళని కూడా పిలవచ్చు కదా సార్ అని అడుగుతా. అంటే అట్లాంటి విషయంలో నిర్మోహమాటంగా విమర్శించేస్తాను నేను. ఆయనకు కావాల్సింది కూడా అది. ఆయనతోని పరిచయం అయినప్పటి నుంచి కూడా ఆయన ఒకటే చెప్పాడు, మీరు సూటిగా చెప్తారు సార్, నా మైనస్ పాయింట్ అని చెప్పేస్తారు, నేను తీసుకుంటా. ఆయన దగ్గర రిఫ్లెక్షన్ ఉంది మేడం. రిఫ్లెక్షన్ అంటే తెలుసు కదా, ఒకవేళ తప్పు చేసినా దాని నుంచి నేర్చుకుంటాడు, మళ్ళీ నేర్చుకుంటాడు, ముందుకెళ్తాడు. అంతే తప్ప అరే వీడినది ఇట్టాడు, వీడింది బొంగున అనేది ఇట్టేది అనుకోడు. అందుకే నాకు నచ్చాడు కూడా. ఇంకోటి చూడండి, మూర్తి గారిలో ఒక లక్షణం ఉంటుంది. మీరు నాస్తికులు, నేనేమో జ్యోతిష్యుడు, మన ఇద్దరం డిబేట్ లో కూర్చున్నాం. మీకు ఈక్వల్ టైం ఇస్తాడు మేడం, నాకు ఈక్వల్ టైం ఇస్తాడు. మిమ్మల్ని ఒక్కడు, నన్ను లేపడు. కానీ మీకు దమ్ము ఉంటే మాట్లాడినట్టు. నేను మీకు ఇద్దరు టైం ఇస్తా, కూర్చుంటా, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడు, మధ్యలో క్వశ్చన్ చేస్తాడు. ఓకే, కానీ మిగతా యాంకర్ అట్లా చేయరు మేడం. వాళ్ళు ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఇవాళ మనం నాస్తికుని లేపాలి, జ్యోతిష్యుని దొక్కాలనుకుంటే వీళ్ళిద్దరు ఒక కూటమిగా చేరి వాళ్ళని దొక్కేస్తారు. అంటే ఎంత అనెతికల్ గా ఉంటదంటే అది మూర్తి దగ్గర మీకు కనపడదు. నాగనాథ్ గారు, నరుడి కంటికి నల్లరాయి అయినా పగిలిపోద్ది అంటారు కదా. ఒకవేళ ఇప్పుడు వేణుస్వామి, వీణా శ్రీవాణి విషయంలో ఇలాంటిది ఏదైనా జరుగుతుందా? ఎందుకంటే ఆమె రీసెంట్ గానే అంబానీ పెళ్లికెళ్ళి ఒక షో కూడా చేసి వచ్చారు. ఇటు చూస్తేనేమో వేణుస్వామి కూడా ఎంతో కొంత పేరు ప్రతిష్టలు కావచ్చు, ఏదో సెలబ్రిటీ హోదా సంపాదించుకున్నారు. వాళ్ళ జాతకం ప్రకారం ఏదైనా ఇప్పుడు అలాంటి నరదృష్టి దాంట్లో ఉన్నారంటారా వాళ్ళు? మీరేమంటారు? ఇది చాలా కాన్స్పిరసీ. ఎందుకంటే ఆయనే నరదిష్టి హోమాలు చేస్తాడు. నరదిష్టి హోమాలు చేసి ఆయనకి నరదిష్టి పడిందంటే ఆయనే తీసుకుంటాడు కదా. ఆయన ఒక గుమ్మడికాయ థియరీ చెప్తాడు, నేను ఒక గుమ్మడికాయ వేసాను వాడెవడో కథం అయిపోయాడని చెప్తాడు. అర్థమైందా? నేను ఒక గుమ్మడికాయ వేసానంటే వాడు కథం అయిపోయాడు, నేను ఇంకో గుమ్మడికాయ వేస్తే అసలు వాడు బతుకుంటాడు లేదని కూడా ఒక వీడియోలో చెప్పాడు. అది వినడానికి బాగుంది, కానీ మన దాకా వచ్చేటప్పటికి గుమ్మడికాయ అది రేక్కాయ ఇలాగైపోతే ఎట్లా? సో నాకు తెలిసి నరుడి దిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అన్నది, అది నేను సమర్థిస్తే ఏమవుతుంది అంటే చాలా మంది ఓహో ఇంకా నరదిష్టి ఉంది కాబట్టి మనం కూడా హోమాలు చేయించుకోవాలనుకుంటారు. నరదిష్టి వేరండి. ఇప్పుడు ప్రతి మనిషిలో కూడా ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, ఓకేనా? కానీ నేను చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది మేడం. మీరు మంచి డ్రెస్ వేసుకున్నారు, నేను చాలా జెలసీ ఉంది నాకు, లేకపోతే నాకు నచ్చలేదు, లేదా
మీరు ఇంత అందంగా ఉండడం నాకు ఇష్టం లేదు. సో నా ఆటోమేటిక్ నా భావోద్వేగాలు అన్ని అట్లనే వస్తాయి బయటికి, హ్మ్. ఆటోమేటిక్ వచ్చేస్తాయి అట్లా. అంటే కామన్ మ్యాన్ థాట్ ప్రాసెస్ అది. సో అట్లాంటప్పుడు కొంతమందికి దాని ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు మీరు ఒక 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 మంచి అటైర్తో మీరు ఒక గ్రూప్కి వెళ్ళారు, మీరు నార్మల్గానే ఇంటికి వస్తారు. ఇంకొకళ్ళు ఉంటారు, హ్మ్. వాళ్ళు అంత గ్రూప్లోకి వెళ్ళకపోయినా ఒక మనిషిని ఇద్దరిని కలుస్తారు, హ్మ్. కానీ వాళ్ళ ఎనర్జీ అంతా డౌన్ అయిపోయి ఇంటికి రాగానే వాళ్ళు సిక్ అయిపోయి హ్మ్. వాళ్ళకి అనుకోకుండా ఫీవరిష్గా ఫీల్ అవ్వడము, లేకపోతే లో సెల్ఫ్ ఎస్టీమ్, చాలా లో ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అట్లా జరిగినప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్ కూడా అక్కడ ఎన్విరాన్మెంట్ మీద ఎంత ఎంత ఇంపాక్ట్ ఉన్నది అన్నది అని కెమిస్ట్రీ ఉంటుంది. కానీ దాన్ని తీసుకెళ్ళి మీరు హోమం చేస్తే నరదిష్టి పోతుంది, అది చేస్తే ఇది పోతుంది అంటే మళ్ళీ నేను ఆ మేనిఫెస్టేషన్ థియరీ చెప్తాను, హ్మ్. ఆ ప్రాసెస్ అంతా చెప్తాను. అంతే తప్ప మనకు నరఘోష ఉంది, వీడి ఇట్లా చెప్పంగానే వీడు నాశనం అయిపోతాడు, హ్మ్. మనం పలానా చోటుకి వెళ్ళొచ్చాము, మనకు దిష్టి పడింది, నీకు దిష్టి పడిన తర్వాత నువ్వు ఏం చేసావు అది చెప్పు ఫస్ట్. అవును. ఇప్పుడు నీ బుద్ధి సరిగ్గా ఉంటే నీకు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, రాహుకేతు దోషము, కుజ దోషం ఏమి చేయదు మేడం. బుద్ధి ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దాన్ ఆల్ దిస్ టెక్నికల్ టాపిక్స్. కానీ దీన్ని వదిలేసి మనం అన్ని పట్టుకున్నాం కాబట్టి ఆల్ ఆర్ పాసిబుల్. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్. ఓకే. నాగనాథ్ గారు, ఓ జ్యోతిష్యుడు తన జాతకాన్ని చూసుకోగలరా? తనకు తెలుస్తుందా తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది? అంటే నేను చూసుకోకుండానే ఈ ప్రొఫెషనల్ అని చెప్పండి మేడం. ఏమో మాకు తెలియదు కదా, మీరు చెప్పండి. మేడం ఎవరైనా గుర్తుపెట్టుకోండి, హ్మ్. నేను చెప్పుకున్న తర్వాతే నేను ప్రపంచానికి చెప్పాను. హ్మ్. ఆస్ట్రో సైకాలజీ అంటే ఇప్పుడు ఆస్ట్రాలజర్లు అందరూ కూడా ఏం చెప్తారు, మీరు జాతకం చూసి మీరు ఇలా అవుతారు, మీకు ఉద్యోగం వస్తుంది, లేదా వ్యాపారం చేస్తారు, లేకపోతే మీకు ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్డు మీద తిరుగుతారని చెప్తారు. హ్మ్. నేను ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసింది అలానే. నేను ఫస్ట్ జ్యోతిష్యం నేర్చుకున్నప్పుడు, నేను అన్ని స్టడీ చేసినప్పుడు ఫస్ట్ నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకొని బాగా ప్రముఖులు సిద్ధాంతులు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్మ్. నా జాతకం అని చెప్పకుండా ఎవరిదో అని ఇచ్చాను, గ్రూప్ డిస్కషన్ లాగా పెట్టారు. హ్మ్. సో వాళ్ళందరూ ఫిక్స్ అయ్యారు, ఇది ఇట్లా అది అట్లా అది ఇది అని చెప్పారు. నేను అందులో నా యాంగిల్ ఆఫ్ థాట్ చెప్పాను. హ్మ్. ఇప్పుడు ఈ ప్లానెటరీ పొజిషన్ ఇట్లుంది కదా, హ్మ్. కమ్యూనికేషన్ ఫీల్డ్, స్పీచ్ ఓరియంటెడ్ ప్రొఫెషన్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా అని చెప్పారు. హ్మ్. అవన్నీ ఇప్పుడు అక్కడైతే అండి మనం ఏమన్నా విశ్వామిత్రులమా మనిషిని మార్చడానికి? అంటే విశ్వామిత్రుడు తెలుసు కదా, సృష్టికి ప్రతి సృష్టి, కొబ్బరి బొండల్లో నుంచి మనుషుల్ని పుట్టిస్తానని ఒక థియరీ ఆయన తెలుసు కదా, సృష్టికే హ్మ్. విరుద్ధంగా ఒక చేస్తే అతన్ని సంతోషపరిచేలాగా ఏదో చేశారు. అప్పుడు నాకు ఆ థియరీ తెలియదు. సో ఆస్ట్రో సైకాలజీ అనగానే వీళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే, జ్యోతిష్యంలో ఉన్నదాన్ని నువ్వు మారుస్తావా, హ్మ్. వాళ్ళకి విడాకులు ఏదంటే నువ్వు మారుస్తావా? నేను బివి రామన్ శిష్యుడిని, నేను కేపీ కృష్ణమూర్తి గారి శిష్యుడిని, ఆయన పుస్తకాలు చదివానని చెప్పుకున్నటువంటి ఉద్దండ పండితులు అందరితో నేను కలిశాను. హ్మ్. అదేమైనా పిహెచ్డి స్కాలర్స్, నేను అప్పటికి ఇంకా ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేయలేదు. కానీ జాతక చక్రంలో ఏముంది అంటే, మీరు ముందే ఫిక్స్ అవుతారు ఏంటంటే, హ్మ్. జ్యోతిష్యం నేర్చుకునే ముందు అబ్బా నేను ఎప్పుడు జ్యోతిష్యం నేర్చుకుంటాను, ఎప్పుడు ప్రెడిక్షన్ చెప్పడం స్టార్ట్ చేస్తాను అని స్టార్ట్ చేస్తారు మీరు. హ్మ్. నేను చేసిన పని ఏంటంటే అసలు ఆస్ట్రాలజీని ఆస్ట్రాలజీ లాగా నేర్చుకున్నాను. హ్మ్. వీళ్ళు రాసిన పుస్తకాలు చదవలే, అందులో ఏముందో ఆ భావాలు చదివా. ఆ భావాలను చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఆస్ట్రాలజీ చెప్పిందంతా కూడా మైండ్ గురించే. హ్మ్. సో నా సూచన కూడా ఏంటి తెలుసా మేడం, ప్రతి ఆస్ట్రాలజర్ ఫస్ట్ ఒక 1 year మైండ్ గురించి స్టడీ చేయండి. ఆ హ్మ్. తర్వాత మీకు ఫలిత జ్యోతిష్యం కేవలం వ్యక్తి అభిప్రాయం మేడం. ఇప్పుడు మీరు నేను ఇద్దరం ఆస్ట్రాలజర్స్, ఒక హరోస్కోప్ చూసుకొని హ్మ్. నాగ చైతన్య గురించి మీరు ఒక ఒపీనియన్ చెప్తారు, నేను ఒక ఒపీనియన్ చెప్తాను. ఎందుకు? ఫలితం అన్నది సబ్జెక్టివ్ ఒపీనియన్, మీ అనుభవం నుంచి, హ్మ్. మీకున్న ఇంట్యూషన్ నుంచి, మీ గట్ కాన్ఫిడెన్స్ నుంచి చెప్తారు. ఇద్దరు మ్యాచ్ అవ్వాలని గ్యారంటీ లేదు. హ్మ్. కానీ మీరు నాగ చైతన్య మనస్తత్వం చెప్తే ఇద్దరు ఒకటే చెప్పాలి. హుహుహు. నిజమేనండి ఇది. నేను ఈ క్వెషన్ మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు ఎంతో మంది జాతకాలు చూసారు వేణుస్వామి, ఎంతో మంది జీవితాలని మార్చేశారు. అని ఆయన అలాంటి చెప్పాడు. వ్యక్తి ఆయన అంటే చెప్పుకునే ఎలా ప్రకారం మార్చాడో కూడా చాలా మంది లైవ్ లో చెప్పుకున్నారు. ఆయన దృష్టిలో చెప్తున్నానన్నమాట. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి టఫ్ కండిషన్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటది. లేదంటే వాళ్ళ కపుల్‌కి ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే మేడం గ్రహించి ఉండాలి కదా! మహా అంటే ఒక 2 వారాలు ఉంటుంది మేడం, హ్మ్. అంత నార్మల్ అయిపోతుంది. వేణుస్వామికి ఎమోషనల్ గా తను ఎట్లా ట్యూన్ చేసుకోరో హ్మ్. తెలుసు ఆయనకి. అంటే ఇదంతా కూడా జాతకం ప్రకారమే జరుగుతుందంటారా? ఆయన జాతకం నేను ప్రకారం? చెప్పే సబ్జెక్ట్ ప్రకారం అయితే బుద్ధి, హ్మ్. వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ప్రకారం అయితే కర్మ. కర్మ. నాకు ఆల్రెడీ ఇట్లా ఉంది కాబట్టి జరుగుతుంది. అట్లా ఏముంది మేడం, ఆమె వచ్చి మీడియా ముందు వచ్చి నేను చెప్పినట్టు మాట్లాడి ఉంటే, ఇప్పుడు వాళ్ళ భార్య నాకు ఫ్రెండ్ అయితే ఆమె హ్మ్. నన్ను సలహా అడిగితే నేను చెప్తా, అట్లా వద్దమ్మా ఇట్లా చెప్పు అని చెప్తా. హ్మ్. ఇట్లా చెప్పు, లౌకికంగా ఇట్లా చెప్పు. ఇప్పుడు చెప్పండి మేడం, నేను వేణు గురించి ఒక్క బూతు మాట తిట్టానా, లేదండి. ఒక్క విమర్శ చేశానా? హుహు. వేణు ఒక నాస్తికుడికి డబ్బులు ఇస్తాడన్న విషయం కూడా నేను చెప్పాను. అవును. అతను చాలా మందికి డబ్బులు ఇచ్చి కూడా అంటే అంటే అర్హత లేని వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు. హ్మ్. ఎవడు ఇస్తాడు మేడం చెప్పండి అట్లా?
అంటే ఆయనలో ఎంతో అంత హ్యుమానిటీ ఉంది. సెన్సిటివిటీ ఉంది. కానీ వాళ్ళు ఉమ్, ఏమైపోయాడు, ఆయన అనవసరంగా వివాదాస్పదం అయ్యి పాపులర్ అవ్వడం అనుకున్నాడు. ఉమ్, ఆయన అనుకున్నది ఏంటి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా కాంట్రవర్సీసే చూస్తారు కాబట్టి ఉమ్, ఆయన కాంట్రవర్సీని చూస్ చేసుకున్నాడు. కానీ అవును దాన్ని కూడా హ్యాండిల్ చేసే రెసిస్టెన్స్ ఉండాలి మేడం. అవును కరెక్టే మీకు ఆ అండి. పర్సిస్టెంట్ పేషెన్స్ ఉండాలి. 4 ప్రెడిక్షన్స్ రాంగ్ అయినాయి. ధన వచ్చి ఉమ్, మళ్ళా వాళ్ళ ఆవిడ అక్కడికి వెళ్ళొచ్చింది. వెళ్ళి రాంగ నేను కూడా నా ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని చెప్పి నేను మళ్ళీ ఒక వీడియో పెడతానంటే అది మిస్‌ఫైర్ అయింది అది. ఇన్స్పైర్ అయింది. ఆయన దాంతో పాటు ఎందుకు మేడం అక్కడితో ఆపేసి ఆయన సింపుల్‌గా క్షమాపణ చెప్పేస్తే అయిపోయేది. అవును ఇంత ఒకళ్ళు నేను దాకా చెప్పాను ఏదో అయిపోయింది క్షమాపణ చెప్పేసి అయిపోతుండేది. అసలు క్షమాపణ అక్కడి కూడా నుంచి ఎవరు అక్కడి నుంచి వాడు ఇంకా కోరుకోవట్లేదులేండి. దాన్ని అగ్రవేట్ చేసి అక్కడ వాళ్ళ వల్ల కాకపోతే మళ్ళీ ఉమ్, సూసైడల్ స్టేజ్‌కి మళ్ళీ కిందకొచ్చారు. నువ్వు ఉమ్, పైకెళ్ళాలనుకుంటే పైకెళ్ళు. నువ్వు ఫేస్ ఉమ్. చెయ్యి. మూర్తి గారితో ఫైట్ చెయ్యి. మీడియాతో ఫైట్ చెయ్యి. ఎవరితోనో ఫైట్ చెయ్యి. అసలు వేణుస్వామి లాంటి వ్యక్తి ఎంతో మందిని ఎన్నో రకాలైన సరే సమస్యల నుంచో తన మాటలతోనే ఏదో బయటపడేసిన వ్యక్తి చివరికి సూసైడ్ అనే మాట అనడం అసలు ఆయన మీద ఆయన నమ్మకం పోగొట్టుకున్నట్టు నేను అవ్వలేదా? నేను నేనైతే ఒకటి చెప్తాను మేడం. అతనికి ఈ ఇన్సిడెంట్ వల్ల మీరు అన్ని వేణుని ఇంకో రకంగా చూస్తున్నారు. ఉమ్, అది ఆయనలో డిఫాల్ట్ నేచర్ అది. మీకు ఒక ఉహుం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మోటార్ బైక్ కొనియలేదని ఉమ్, ఒక స్టూడెంట్ ఆత్మహత్య పేపర్‌లో ఉమ్, చదివాను. ఉమ్, హ్మ్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా మంది 500 మంది ఆహ్, ఎవరు మన ఫార్మర్స్ ఉమ్, ఏమంటారు ఫార్మర్స్ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని పేపర్‌లో వచ్చింది. అప్పుడు ఒక ఉమ్, న్యూస్ పేపర్ వాడు ఇంటర్వ్యూ చేసాడు. వీళ్ళందరూ నిజంగా ఈయన చనిపోయినందుకు చేసుకున్నారా అంటే నేను అందులో చెప్పాను అనమాట. ఒక సూసైడ్ చేసుకోవాలనుకునేవాడు ఆ రోజు ఒక ఇన్సిడెంట్ అయింది. సైకిల్ కొనియలేదు. లేదా నా లీడర్ చనిపోయాడు. లేదా నా భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఇవి రేషనల్లీ కన్విన్సింగ్ రీజన్స్. కానీ ఉమ్, రూట్స్ అవి కావు. ఆ డిప్రెషన్, సూసైడల్ థాట్స్ అనేది జెనెటిక్ ఉమ్, ఫ్యాక్టర్ ఉంటది మేడం. ఉమ్, గుర్తుపెట్టుకోండి. జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటుంటది. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. ఈ 2 ఉంటాయి. ఉమ్, వేణు ఫేస్ చేస్తుంది ఎన్విరాన్మెంట్ అది. వాళ్ళ ఇంట్లో జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది అన్నది ఆ పానిక్‌నెస్ బట్టి తెలిసిపోతుంది. వాళ్ళ ఇంట్లో పక్కా ఎవరికొకళ్ళకి ఈ సూసైడల్ థాట్స్, డిప్రెసివ్ ప్రొఫైల్ లేకపోతే ఈ ఎక్స్‌ట్రీమ్ మూడ్ స్వింగ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ మేనమామ కావచ్చు, తాత పైగా కావచ్చు. ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. లేదు ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ ఉమ్, చేయడం కొంత మేనేజ్మెంట్ రాదు. ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ రాదు. ఫెయిల్యూర్ ఇప్పుడు మేనేజ్మెంట్. మమ్మల్ని కూడా ట్రోల్ చేశారు. మేము సైలెంట్‌గా ఉన్నాం కదా అప్పుడు. హ్మ్. కానీ ఇప్పుడు వాళ్ళు ట్రోల్ ఇప్పుడు అవుతున్న ఒకటి రేంజ్ ఇప్పుడు మీరు ఇప్పుడు అయ్యి లేదు మేడం. ఉండరండి కాదు మేడం. ఖచ్చితంగా. అట్లా మేము పాపులర్ అవ్వడం కూడా మాకు ఇష్టం లేదు. అలా కూడా మీరు పాపులర్ నాకు అవ్వలేదు. ఇష్టం లేదు. నాకు అట్లా ఎస్. ఇష్టం కూడా లేదు పాపులర్ అవ్వడం. నాకు ఎక్కువ డబ్బు సంపాదించడం ఇష్టం లేదు. పేరు ఇష్టం లేదు. ఇప్పుడు అందులో నేను చెప్పిన ఒక లాజికల్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అది ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే పరిస్థితులు. ఆయన ఆయన తయారు చేసుకున్న పరిస్థితి అది. అది ఆ వీడియో పెట్టకపోయింటే ఇవాళ ఈ పరిస్థితి లేదు. నిజమే. రెండో విషయం ఏంటి మేడం, ఆయన అంతా పానిక్ అయ్యాడంటే అది ఆ ఇన్సిడెంట్ వల్ల కాలేదు. అది ఆయన పర్సనాలిటీ అది. మీరు పానిక్ అయిపోయారు. పానిక్ అయిపోయి కింద పడిపోయారు. అంటే ఏంటి, ఈయన గతంలో కూడా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈక్వల్ గా పానిక్ అయి ఉంటాడు. అవును. అది చిన్న చిన్న వేరే కారణాలు అయి ఉండొచ్చు. అది ఎమోషనల్, ఫ్యామిలీ ఏమైనా కావచ్చు. కానీ ఈ పానిక్నెస్ అన్నది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఒకటైతే జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో వాళ్ళ ఇంట్లో మేనమామ, తాత, తల్లి ఎవరికన్నా కూడా ఈ మూడ్ స్వింగ్స్ పాసిబిలిటీస్ ఉండొచ్చు. నేను ఉంటాయని కన్ఫర్మ్ గా చెప్పండి. కానీ ఈ 2 ఫ్యాక్టర్స్ లో ఒకటి ఉంటుంది. మనం ఒకటి చూస్తున్నాం, కళ్ళకు కనిపించేది ఏంటంటే ఆయన వీడియో ద్వారా చూస్తున్నాం. కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ లో పానిక్ మేనేజ్మెంట్ ఆయనకు రాలేదు. కానీ వాళ్ళ భార్య బాగా మేనేజ్ చేసింది. ఆమె థ్రెటనింగ్ చేస్తూనే ఉంది కానీ ఎనర్జీ ఏం తగ్గుతుంది చూసారా. వేణు అక్కడ మొత్తం అప్పుడే రంజాన్ లో 40 రోజులు ఫాస్టింగ్ చేసి ఒక్కరోజు కూడా భోజనం చేయకపోతే అట్లా ఉన్నాడు. కానీ ఆమె ఎట్లా ఉంది. మామూలుగా కూడా ఆడవాళ్ళు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ అండి. మేము ఫిజికల్ గా కాకపోవచ్చు కానీ అది ప్రకృతి. మీరే స్ట్రాంగ్ 100% నేను చెప్తాను. ఉమెన్ ఈజ్ పవర్ఫుల్ దాన్ మెన్. అన్డినైబుల్ ఫ్యాక్ట్. ఈ రోజు నిజంగా వీళ్ళిద్దరి విషయంలో కూడా మాకు మంచి క్లారిటీ ఇచ్చారు. వాళ్ళు కూడా ఇది వింటే ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంచెం ఏమన్నా ధైర్యంగా ఉండొచ్చేమో అనిపిస్తుంది. చెప్తున్నాను మేడం, నేనే వేణుకు ఫోన్ చేద్దాం అనుకున్నా అసలు యాక్చువల్లీ. కానీ నాకు ఎందుకో అనిపించింది ఈ టైంలో నేను ఏమని చెప్తానే తీసుకుంటాడా లేదా. ఫోన్ నంబర్ మార్చేసారేమో, ఒకసారి ట్రై చేయకూడదు? లైవ్ లో ట్రై చేద్దాం, ఒకవేళ మీ కాల్ అటెండ్ చేస్తారేమో. లేదు మేడం, ఎందుకంటే అది అతను మూడ్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఒక ప్రొఫెషనల్. అవతల వాళ్ళ మూడ్ తెలుసుకోకుండా, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ తెలుసుకోకుండా మనం మాట్లాడదు. వాళ్ళు నిన్ననే ఒక వీడియో పెట్టారు. మూర్తి గారు ఏమన్నా మనకి లైవ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? మీరు ఏమన్నా కాల్ ట్రై చేయగలరా? ఏం చెప్తారు ఈ ఎపిసోడ్ మీద? ఎందుకంటే ఆయన చెప్తూనే ఉన్నారు, బట్ మనకి ఈ రోజు నేను మూర్తి గారికి కూడా ఏం చెప్తానంటే, వదిలేయండి సార్, అనవసరంగా మీరు ఒక వేణుని పట్టుకుంటే ఇంకొక సోము వస్తాడు, ఇంకొక సుబ్బారావు వస్తాడు. ఏముంది అది. మూర్తి గారు అయితే మొన్న 2-3 లిస్ట్ కూడా చెప్పారు. వీళ్ళందరి మీద లీగల్ కేసెస్ ఉన్నాయి, మీరు వీళ్ళని నమ్మకండి, వెళ్ళకండి అని చెప్పాడు. సో ఆయన ఒక జర్నలిస్ట్ గా, సోషలిస్ట్ గా ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు. ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు.
కానీ ఆయన పట్టుదల ఏదైతే ఉంది చూడండి, నేనైతే డెఫినెట్లీ దాన్ని మెచ్చుకుని తీరాల్సిందేనంటారు. మెచ్చుకోవాలని కాదు, నేనైతే పట్టు విడుపు కూడా ఉంటే మంచిదని చెప్తాను. అది కరెక్టే అండి. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి కదా సమాజంలో మనం ఆ, చర్చించుకోవాల్సింది. ఇంకా చాలా ఉన్నాయి. పైగా మూర్తి గారు లాంటి వ్యక్తి ఇతన్నే పట్టుకొని ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదేమో. ఇంకా అదే చాలా చెప్పా కదా, issues ఉన్నాయి. ఆయన నిజమే. అనవసరంగా వాళ్ళు టచ్ చేస్తారు, ఇంకా ఇంకా ఎక్కడికో పీక్ వెళ్తాడు ఆయన. నేనైతే నేను చెప్తున్నా మేడం, ఇప్పుడు వేణు ఇప్పటికైనా ఉమ్, ఒక 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 చిన్న సొల్యూషన్ ఏంటి అంటే, ఉమ్, వేణు డ్రాప్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టి ఉమ్, ఆయన మంచిగా ఒక వీడియో తయారు చేసి భార్యాభర్తలు ఇద్దరు, ఉమ్. వాళ్ళకి ఏమీ జరగదు, ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగేది ఉంటే వీఆర్ ఆల్ సపోర్ట్, వీఆర్ రెడీ టు సపోర్ట్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే హ్యాపీ ఫీల్ అయ్యే టైప్ అయితే నేను కాదు. కాదండి, నేను ఎవరం కాదు. కాదు, మీరే కాదు, ఇప్పుడు ఆయన ట్రోల్ చేసేవాళ్ళు, ఆయన బూతులు తిట్టేవాళ్ళు కూడా ఆయన చనిపోవాలని ఎవరు ఎవ్వరు. కోరుకోరు. ఆహా, కానీ లేదండి. ఈ స్టేజ్ లో వాళ్ళు ఇంకా దాన్ని లాగదీసి ఇంకా పెద్దది చేసుకొని అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం అన్నది ఇట్స్ నాట్ హెల్దీ. అవును. ఇంకా మేమందరం కూడా అదే చెప్తున్నామండి. ఈ లైవ్ షోని మేము ముగిస్తూ, మీరు బావుండాలి. ఇంకా కొద్ది రోజుల్లో ఇదంతా కూడా బయటకొస్తే బావుంటుంది. అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీదే మనం నెపం వేసేసి మీదే తప్పు, మీదే తప్పు అనే బదులు ఒకసారి మన వైపు జరుగుతున్న మిస్టేక్ కూడా ఏంటో తెలుసుకుంటే బావుంటుంది. నిజంగా మూర్తి గారు అండ్ టీమ్ ఇంకొంతమంది జర్నలిస్టులు ఎవరైనా మిమ్మల్ని అలా డబ్బులు డిమాండ్ చేసి ఉంటే, ఇక్కడ పోలీసులు అనే వ్యవస్థ ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళు ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలని నలుగురికి చెప్పాలే తప్ప ఇలా బేలగా డీలా పడిపోవద్దని మాత్రం మేము కోరుకుంటున్నాం. వీణా శ్రీవాణి అలాగే వేణుస్వామి గారు ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల నుంచి త్వరగా బయటపడి మళ్ళీ ఎప్పట్లాగే ఆవిడ వీణ వాయించుకుంటూ, ఈయన జాతకాలు చెప్పుకుంటూ మంచిగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలని మేమైతే ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ నాగనాథ్ గారు.